మన చేతికి పెట్టుకునే రత్నాలు ఒకరిని ప్రధానమంత్రిని చేస్తుంది, మరొకరిని రోడ్డు పాలు చేస్తాయి. రత్నాల విషయంలో చాలా మోసపోతున్నారు. అసలు ఎట్లా ఒక రత్నాన్ని మంచిది, చెడ్డది ఎట్లా విభజిస్తారు, ఎలా పెట్టారు? రత్నానికి కూడా ఒక చిన్న ప్రాణశక్తి అనేది వాటిల్లో ఉంటుంది. అంటే రోజు రంగురాళ్ళకి ఇంత ప్రభావం ఉందా? మట్టిలో దొరికే మామూలు రంగురాళ్ళు కదా ఇవి. వజ్రం కూడా మట్టిలోనే దొరుకుతుంది కదా, మరి వజ్రం అంత కాస్ట్లీ ఎందుకు? కొందరైతే నవరత్నాలనే ఒక ఉంగరంలో పెట్టేసుకుంటారు. ఏంటది? నవరత్నాలు అనేది నా ఉద్దేశంలో ఒక ఫ్యాషన్ కోసం వేసుకోవడమే అంటాను. మన చేతికి పెట్టుకునే రత్నాలు ఒకరిని ప్రధానమంత్రిని చేస్తుంది, మరొకరిని రోడ్డు పాలు చేస్తాయి. మరి ఎందుకు అలా జరుగుతుందో తెలుసుకుందామా? హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. రత్నాలు మన చేతి వేళ్లకు, మీరు చూడండి, ప్రముఖులకి, రాజకీయ నాయకులకి, సినిమా తారలకి చాలా వాళ్ళ 5 వేళ్ళకి కూడా మనం ఉంగరాలు చూస్తాం. ఆ ఉంగరాల్లో రాళ్ళు చూస్తాం. ఏం వాళ్ళకి తెలీదా ఎందుకు పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోకూడదు? ఎవరైతే ఆ రాళ్ళను పెట్టుకుంటారో వాళ్ళని అదృష్టం వరిస్తోంది. మీరు గమనించండి. మంచి మంచి రాళ్ళు, అంటే వాళ్ళ యొక్క జాతకానికి తగిన రాళ్ళు మాత్రమే పెట్టుకోవాలి. యూట్యూబ్లో చూసో, ఎవరో చెప్పారనో, అంటే రత్నశాస్త్రంలో నిపుణులతో మాత్రమే ఇది సాధ్యం. మనకు కనిపించే, మన ఇంటి చుట్టుపక్కల కనిపించే అయ్యగారులు కావచ్చు, వాళ్ళు చెప్పేది ఏదో పెట్టుకోండి అని చెప్తారు తప్ప అందులో ఏది మేలిమి, ఏది నకిలీ అనేది వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. దానికి ఒక రత్నశాస్త్ర నిపుణుడు అవసరం. ఇప్పుడు ఈరోజు మీకు ఆ రత్నశాస్త్ర నిపుణుడిని, ఆయన అందులో జ్యోతిష్యుడు కూడా. జ్యోతిష్యంలో అందవేసిన చెయ్యి అద్భుతమైన, అంతేకాదు ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా. చక్కగా ఎథికల్ హ్యాకర్గా చేసి ఇది మనకు పడదు అని చెప్పి ఈ జ్యోతిష్యంలోకి ఆయన వృత్తి, అంటే ఆయన ప్రవృత్తి అయిన జ్యోతిష్యంలో ఇప్పుడు అద్భుతంగా రాణిస్తున్నారు. రత్నశాస్త్రంలో పిహెచ్డి చేశారు. అంటే మీరు ఏ రత్నం పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోవాలి, అది నకిలీయా, ఒరిజినలా, అది నేపాలా, అది శ్రీలంకనా, ఆయనకు రత్నశాస్త్ర సర్వస్వం తెలిసిన వ్యక్తి అనమాట. ఆయన ఇవాళ మీకు పరిచయం చేయబోతున్నాను. పరిచయం కాదు, మనందరికీ చిరపరిచితులే. ఆయన గురించి ఇంకింత విశేషాలు, ఆయనే వినయ్ జితేంద్ర తంత్రి ఇవాళ మనతో ఉన్నారు. వారిని అడిగి మరి ఈ రత్నాలు చేసే మాయ ఏంటి, రత్నాలు చేసే అదృష్టం ఏంటి, ఒకరిని ఎలా ధనయోగం పట్టిస్తుంది, ఒకటి ఎలా దరిద్రయోగం పట్టిస్తుంది, ఏం జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. గురుగారు నమస్తే అండి. నమస్తే. సో యోంత ప్రవిశ్య మౌవాచ ఇమాం ప్రసుప్తాం సంజీవయద్యఖిల శక్తి ధరస్వధాంన అన్యాంస్త హస్తశరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవదే పురుషాయ తుభ్యం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుగారు, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాకు నిజంగా తెలియదు యాక్చువల్లీ ఇన్ని రోజులు. సాఫ్ట్వేర్ ఇంజనీరే కాదు, ఎథికల్ హ్యాకింగ్ లో పీజీ చేశాను. అదే కదా, అసలు మీరు కాగ్నిజెంట్లో కూడా పనిచేశారా? కాగ్నిజెంట్లో చేశాను. జాబ్ చేశారు. అదే కార్పొరేట్ దాంట్లో జాబ్ చేసి కార్పొరేట్ లైఫ్ నచ్చక ఇటుపక్క వచ్చేసాను. అచ్చచ్చచ్చా, ఓ వండర్ఫుల్ అయితే సూపర్. సో గురుగారు, ఈ రత్నాలు, మీరు రత్నశాస్త్రంలో పిహెచ్డి చేశారు. సో మేము చాలా డైమండ్ షాప్కి వెళ్తాం, లేదంటే మా పక్కింటి అయ్యగారు చెప్తాడు, లేదంటే ఎవరో ఊర్లో జ్యోతిష్యుడు చెప్తాడు, మీరు మీ వేలికి ఇది పెట్టుకోండి అని. ఆయనకు మరి ఆయన ఎక్కడ కొనాలి గురువుగారు అంటే, పలానా షాప్కి వెళ్ళి కొనుక్కో అంటాడు. మరి షాప్ వాళ్ళకి తెలుస్తుందా, ఆ నాలెడ్జ్ ఉంటుందా లేదో ఎవరికి తెలియదు. సో ఇట్లా రత్నాల విషయంలో చాలా మోసపోతున్నారు. అసలు ఎట్లా ఒక రత్నాన్ని మంచిది, చెడ్డది ఎట్లా విభజిస్తారు, ఎలా పెట్టుకోవాలి? ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి, రత్నం అనేది వ్యక్తిని చూస్ చేసుకుంటుంది. అంటే మనం చెప్పిన మన రత్నశాస్త్రంలో చెప్పిన దాని ప్రకారం రత్నానికి ప్రాణం ఉంటుంది అని చెప్పేసి. అంటే రత్నం అనేది ఒక జడ పదార్థం అని చెప్పేసి మనం అనుకుంటాం, కానీ దానికి ఎప్పుడైతే ఆవాహనాది మనం చేస్తామో వాటిల్లో కూడా వాటికి ప్రాణశక్తి అనేది ఉంటుంది. రత్నానికి కూడా ఒక చిన్న ప్రాణశక్తి అనేది వాటిల్లో ఉంటుంది. అంటే వాటికి కూడా తెలుసు ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి, ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పేసి. అందుకే నా లైఫ్లో నేను చూసిన వాళ్ళు చాలామంది చెప్పడం కూడా జరిగింది. మీకు తెలిసిన వాళ్ళలో కూడా చాలామందికి కూడా ఈ యాక్సిడెంట్స్ అయినప్పుడు, లేకపోతే ఏదైనా ప్రమాదవశాత్తు, లేకపోతే నదిలో స్నానం చేసినప్పుడు, అలాంటప్పుడు ఆ రత్నాలు వెళ్ళిపోతూ ఉంటాయి. చాలామందికి ఉంగరంలోనే పగిలిపోతాయి, కొంతమందికి
ఉంగరంలో జారిపోతాయి. ఉంగరం ఉంటుంది, రత్నం మాత్రం జారి వెళ్ళిపోతుంది. ఓకే. కొంతమందికి ఉంగరం కూడా వెళ్ళిపోతుంది. అంటే ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఆ రత్నం వాళ్ళకి సూట్ అవ్వట్లేదు అని అర్థం. అచ్చచ్చా! ఓకే. అంటే ఆ రత్నం వాళ్ళకి పడట్లేదు. ఇంతకుముందు లేకపోతే మా ఫ్రెండ్ గురించి డిస్కస్ చేసాం. అంటే చేతి వేళ్ళు ఉబ్బిపోయాయి కాబట్టి తీసి పక్కన పెట్టాను అని చెప్పింది. ఆ అంటే తనకి అది ఉబ్బిపోవడం అనేది గురువు యొక్క విశేష ఫలం. ఉబ్బడం అనేది గురువు అనేది పెద్దదవుతుంది. గురువు అనేది పెద్ద గ్రహం కాబట్టి ఆ! అదే అదే ఎలా, ఎందుకంటే మన ఒక టైం వచ్చినప్పుడు మన చేతి నుంచి అవి వెళ్ళిపోతాయి. ఓకే. అవే వాటికి అంతే అవే ఏదో ఒక విధంగా బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తాయి. అచ్చా! అలా వెళ్తాయి. కొంతమంది పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది అంటే వాళ్ళకి వాళ్ళు తీసేసి మళ్ళీ కొంత టైం తర్వాత మళ్ళీ పెట్టుకునేలాగా ఉంటుంది. అచ్చా! అలా పెట్టుకున్నప్పుడు మళ్ళీ అనే వాళ్ళకి అదృష్టం అనేది వరిస్తుంది అనమాట. ఓకే. ఓకే. అలాంటివి కూడా అవుతుంటాయి. కానీ ఇదంతా కూడా రత్నాలు ఆడే ఒక ఆట అది. ఆ! అది రత్నశాస్త్రం తెలిసిన వాళ్ళకి మాత్రమే అది అర్థమవుతుంది అనమాట. గురూజీ రంగురాళ్ళకి ఇంత ప్రభావం ఉందా? మట్టిలో దొరికే మామూలు రంగురాళ్ళు కదా ఇవి. వాటికి అంత సీన్ ఎట్లా వస్తది నాకు అర్థం కాలేదు ఇప్పటికి. మట్టిలో దొరికే రాళ్ళు, వజ్రం కూడా మట్టిలోనే దొరుకుతుంది కదా. మరి వజ్రానికి అంత కాస్ట్లీ ఎందుకు? వజ్రానికి విలువ ఉంది. కానీ ఎందుకని ఉంది? ఈ జ్యోతిషపరమైన విలువ అనేది నేను అడుగుతున్నాను. వజ్రానికి కూడా జ్యోతిష శుక్రుడు. ఓకే. వజ్రం అంటేనే శుక్రుడు. ఇవాళ వజ్రం కొన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ వజ్రాన్ని కొంటూనే ఉన్నారు. అవును. అంత డబ్బులు ఎందుకు వస్తున్నాయంటే వజ్రం ఉండడం వల్ల వస్తున్నాయి. ఓకే. వజ్రం పని ఏంటంటే డబ్బుల్ని కూడబెట్టడం దాని పని. హుహు. అంటే మాకు తెలిసిందంటే ఆభరణాల కింద పెట్టేసుకుంటారు కదా వజ్రాన్ని. అదే అది ఉట్టి ఆభరణమేమో అది ఉత్తి అనుకుంటున్నాను. ఆభరణం, అదే గుత్తిగా పెట్టుకుంటే ఆభరణమే. దానికి ఆవాహన అంతా చేసి పెట్టుకున్నప్పుడు దాని ఫలం అనేది పెరుగుతుంది అనమాట. ఓకే. అంటే ఇప్పుడు ఒక వజ్రం ఎలా తయారవుతుంది అంటే దానికి ఉత్తి రాళ్ళు కావు. మనకు ఉత్తి రాళ్ళు అంటే కొండ పగిలితే రాళ్ళు అయిపోతాయి, అక్కడికి ఉత్తి రాళ్ళు అనేది అయిపోతుంది. అవును. కానీ ఒక ఇది అనేది నిధి. ఏది ఒక్కొక్క రత్నం కూడా చాలా కష్టపడి దాన్ని వెలి తీస్తారు. హ్మ్. అది భూమిలో లావా పర్వతాల్లో ఓకేనా, లావా వచ్చినప్పుడు ఈ రత్నాలు అనేవి క్రియేట్ అవుతాయి. ఓకే. ఆ లావా వేడికి మినరల్స్, మన భూమిలో ఉన్న మినరల్స్ వల్ల మినరల్ క్రిస్టల్తో రియాక్ట్ అయినప్పుడు అది మినరల్స్తో క్రిస్టల్ రాళ్ళు కలిసినప్పుడు ఈ రత్నాలు అనేవి మనకి బయటపడతాయి అన్నమాట. రైట్. అవి కూడా బంగారం లాగే, బంగారం తీయడం ఎంత కష్టమో ఒక రత్నాన్ని విరి తీయడం కూడా అంతే కష్టం. ఓహ్! దాంట్లో అది రాయితో కలిసిపోయి ఉంటుంది, లేకపోతే దాని లోపల ఫెదర్స్ ఉంటాయి, కొన్ని కొన్ని షేప్ అవుట్గా ఉంటాయి. ఓకేనా, అది ముద్దలా దొరుకుతుంది మనకి, షేప్ ఉండదు రత్నానికి. ఓకే. వాస్తవంగా ఓకే. డైమండ్ అయినా సరే మనకి రఫ్ అని చూసినప్పుడు రా డైమండ్ అంటే అది ముద్దలానే దొరుకుతుంది మనకి, ఒక రాయిలాగానే షేప్ అవుట్గానే. ఓకే. దాన్ని అది అది దొరకడం ఒక వంతు అయితే, అది దొరికిన తర్వాత దాన్ని తీసుకొచ్చి దాన్ని కటింగ్ చేయడంలో విధానాలు ఉంటాయి. ఓకే. ఒక్కొక్క కటింగ్ ఒక్కొక్క ఫలం ఉంది. ఓహ్! అంటే ఓవెల్ కటింగ్ ఒకటి, రౌండ్ కటింగ్ ఒకటి, స్క్వేర్ కటింగ్ అంటారు. కటింగ్లు కూడా కరెక్ట్గా లేకపోతే కరెక్ట్ ఫలాలు ఇవ్వవు అవి. దానికి కూడా ప్రైస్ చేంజెస్ ఉంటాయి. అది డైమండ్ అవని ఏదైనా అవని కటింగ్లో చిన్న వ్యత్యాసం ఉన్నా సరే సరిగా పనిచేయదు. రైట్. గురుగారు ఒక్క చిన్న సందేహం. ఇప్పుడు నేను ఇంతకుముందే మా ప్రేక్షకులకి ఏం చెప్పానంటే, జ్యోతిష్యం తెలిసిన వాళ్ళకి రత్నశాస్త్రం గురించి తెలియదు. ఒకవేళ రత్నాల గురించి తెలిసినా రత్నశాస్త్రం తెలవదు. సో, ఈ 3 కంబైన్‌గా చూసిన వాళ్ళైతే బెస్ట్ అనేలాగా నేను చెప్పాను. ఈ మాటకు మీరెంత న్యాయం చేస్తారు? అదే సార్, అందుకే చెప్తున్నా. జ్యోతిష్ శాస్త్రం అంటే రత్నశాస్త్రంలో జ్యోతిష్యులు చెప్పింది నవరత్నాలకు సంబంధించి, నవగ్రహాలకు సంబంధించి వాళ్ళు మీ రాశికి ఈ రత్నం అని చెప్పి అవును. చెప్పేస్తారు. అవును. అంతవరకే. వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే మీరు జ్యోతిష్యులు అని అనకండి. నేను మిమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేశా. అంటే నన్ను కూడా అంటే నేనేమన్నానంటే, ఈయనైతే అన్నీ ఉన్నాయి ఈయన దగ్గర. జ్యోతిష్యం చెప్తాడు, రత్నాల గురించి చెప్తాడని చెప్తున్నాను. అదే మొత్తానికి మామూలు బయట సమాజంలో ఎలా అవుతుందంటే, యెస్. ఒక జ్యోతిష్యుడు చెప్తాడు మీరు ఇలా వేసుకోండి అని చెప్పేసి. అవును. చెప్పగానే వాళ్ళే చేయించిస్తామని చెప్తారు. అవును. ఓకేనా, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక షాప్ వాడి దగ్గర, ఒక షాప్ వాడు తెలిసిన షాప్ వాళ్ళు ఉంటారు, రెగ్యులర్గా వాళ్ళకి ఇచ్చే షాప్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పుష్పరాగం ఇంత ఈ సైజుతో చేసి ఇచ్చేయి అని చెప్పేసి చెప్తారు. వాళ్ళ ఆ షాప్ వాడు ఉంగరం చేసి వీనికి ఇస్తాడు. ఈయన ఏది ఉందో వచ్చేసేసి వాళ్ళు భక్తులకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే మన జనాలకి ఇవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు పలానా షాప్కి వెళ్ళి అక్కడ తీసుకోండి అని చెప్పి సజెషన్ చేస్తారు. వీళ్ళు ఆ షాప్కి వెళ్తారు, ఆ షాప్లో వాళ్ళు చేంజ్ ఇస్తారు, వీళ్ళు దాన్ని పెట్టుకుంటారు. ఇది కాకుండా మూడో సినారో ఏంటంటే, వీళ్ళే స్వయంగా గూగుల్లోనో లేకపోతే ఏఐని అడిగో, ఈరోజు ఏ వచ్చేసింది, జ్యోతిషం కూడా ఏ చెప్పేస్తుంది కాబట్టి ఏఐని అడిగో, లేకపోతే ఎవరైనా ఆన్లైన్ కన్సల్టెన్సీలో చెప్పడం వల్ల, మన ఆస్ట్రోటాక్, ఆస్ట్రాసేజ్ ఇలాంటి అవును. వాటి ప్లాట్ఫామ్లో వాళ్ళు చెప్పిన సజెషన్స్ మీద వాళ్ళు వెళ్ళిపోయి షాప్లో మాకు ఈ రత్నం కావాలి అంటే వాళ్ళు ఆ రత్నం తీసి ఇచ్చేస్తున్నాడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఒక రత్నము మన చేతికి రావాలి అంటే, కరెక్ట్ రత్నం మనం పెట్టుకోవాలి అంటే మనం దాంట్లో చాలా విషయాలు చూడాలి. ఏంటంటే, ఒకటి దాని పుట్టుక,
అంటే ఏ స్థలంలో అది పుట్టింది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. ఎందుకంటే అది పుట్టిన స్థలం కరెక్ట్గా లేకపోతే, మంచిది కాకపోతే అంటే క్షమించండి, నేను మధ్యలో అంతరాయం చెప్తున్నాను. నేను మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే ఇవి ఓకే. ఇవి నేను అడుగుతాను. అసలు మీరు నేను చెప్పిన దానికి మీరు ఏమేమి నేర్చుకున్నారు? ఏమేమి ఎట్లా మీరెట్లా మీ అప్రోచ్ ఎలా ఉంటది అనేది? అంటే అదే నా అప్రోచ్ చెప్తున్నా. వాడి పుట్టుక తెలుసుకొని ఉండాలి. అది తెలిసిన వాడే అంటే మీరు దీనికి సంబంధించి రత్నశాస్త్రాలు. ఎలాంటి శాస్త్రాలు అభ్యసించారనేది అట్లా? అయితే రత్నశాస్త్రం సెపరేట్ ఉంటుంది. అవును. రత్నశాస్త్రంలో పీహెచ్‌డీ అయింది. రత్నమాలిక, ఆ! రత్నావళి ఆ! ఇలాంటి శాస్త్రాలు ఉంటాయి వాటికి. వాటిలోనే మనం చదివింది. నేను అధ్యయనం అంతా వాటిలోనే అయ్యింది. జ్యోతిష్యంలో? జ్యోతిష్యంలో ఒక భాగం రత్నశాస్త్రం అనేది. ఓహ్! జ్యోతిష్యంలో ఫల భాగం ఉంటుంది కదా! ఆ! ఆ ఫల భాగంలో రత్నాలు కూడా ఒక ఫలం. సో, మీరు జ్యోతిష్యంలో గూడా పూర్తి స్థాయిలో జ్యోతిష్యంలో పీహెచ్‌డీ అయింది నాది. ఆ! అది జ్యోతిష్యంలో చెప్పండి. పీహెచ్‌డీ ఆ! అయ్యి హ్మ్. జ్యోతిష్యంలో స్పెషలైజేషన్ వచ్చి రత్నశాస్త్రం కృష్ణ మార్గం అవుతుంది మాది. ఓకే. ఈ మరి అదొక పీహెచ్‌డీ. స్పెషలైజేషన్. ఆ! ఇప్పుడు ప్రతి ఒక్క పీహెచ్‌డీకి ఇప్పుడు డాక్టర్ అని చెప్తే వాడు న్యూరో సర్జనా లేకపోతే ఆర్థో సర్జనా ఎగ్జాక్ట్‌లీ. అలా ఎగ్జాక్ట్‌లీ. ఉంటాయి కదా! ఆ! అలాగే వీటిలో కూడా ఉంటాయి. ప్రశ్న మార్గంలోనా లేకపోతే ఫల విభాగంలోనా లేకపోతే రత్న విభాగంలోనా అలాగా హస్తముద్రిక ఉంటుంది. అవును. ఓకేనా? దాని తర్వాత న్యూమరాలజీ ఉంటుంది. అలా ప్రతి జ్యోతిష్యంలో కూడా అనేక విధానాలున్నాయి. ఓకే. వాటిలో రత్నశాస్త్రంలో రత్న ఫలం ఇవ్వడంలో మనం చదవడం జరిగింది. నా అధ్యయనం అంతా జరిగిందనమాట. సూపర్. ఆ! అందువల్ల ఏంటంటే రత్నం ఎలా పుడుతుంది, ఎలా పెరుగుతుంది, ఓకేనా? దాన్ని ఎలాగా బయటకొస్తుంది, బయటకొచ్చిన తర్వాత ప్రాసెస్ ఎలా అవుతుంది, ఆ ప్రాసెస్ అయిన తర్వాత దాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఓకే. ఎవరు కట్ చేసేవాళ్ళు ఎవరు దాన్ని, ఇవన్నిటి నాలెడ్జ్ అనేది మాకు దొరుకుతుందనమాట. ఓకే. దాంతో పాటు నేను ఒక 4 ఇయర్స్ వీటి మీద తిరిగాను, రీసెర్చ్ చేశాను. హ్మ్. రత్నాల మీద. అంటే సూరత్, బాంబే, అచ్చా! అది అయిన జైపూర్. తర్వాత గూడా పీహెచ్‌డీ అయ్యాక. పీజీ అయిన తర్వాత కూడా నేను వీటి మీద రీసెర్చ్ చేసి ఓకే. నాది ఒక రిపోర్ట్ ఇచ్చాననమాట. ఆ! యూనివర్సిటీకి నాదే పీహెచ్డీ అంటే అదే కదా! కొత్తదేదని చెప్తేనే పీహెచ్డీ వస్తుంది. అంతే గదా! అవును. నా అధ్యయనం మీద ఈ రత్నాల మీద ఒక కొత్త విషయాన్ని నేను చెప్పడం జరిగింది. ఓకే. నా రీసెర్చ్ చేసి. అంటే ఈ రత్నాలు ఇప్పటిదాకా ఎవరు చెప్పని విషయాన్ని మనం చెప్పినప్పుడే దానికి పీహెచ్డీ అంటారు. అవును. అలాంటి విషయాలు మనం 300 పేజీల రిపోర్ట్ నేను తయారు చేసి ఇవ్వడం జరిగింది యూనివర్సిటీకి. వావ్! అందువల్ల నేను తిరిగాను. జైపూర్‌కి వెళ్ళాను, బాంబేకి వెళ్ళాను, సూరత్, దాని తర్వాత ఇది ఆహ్, శ్రీలంక, వీటన్నిటిలో తిరిగి తర్వాత మనకి రత్నాల మీద ఒక ఐడియా వస్తుందనమాట. అక్కడక్కడ ఎలాంటి మైన్స్‌లో ఎలాంటి దొరుకుతున్నాయి అనే విషయాలు మనకి ఆ ఐడియాకొస్తాయి. సో, ఇందాక మీరు చెప్పినట్టు ఈ 3 ఉండాలి. ఒకటి జ్యోతిష్ శాస్త్రంలో వాడికి అనుభవం ఉండాలి. రత్నశాస్త్రంలో అనుభవం ఉండాలి. అలాగే బయట రత్నాలు ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి వాటి మీద కూడా అనుభవం ఉండాలి. కరెక్ట్. ఇవి 3 లేకుండా ఇప్పుడు బయట వాళ్ళకి జ్యోతిష్యం తెలుసు. వాళ్ళకి ఏ రత్నాలు ఇవ్వాలో తెలుసు. అక్కడిదాకా బానే ఉంది. అవును. కానీ బయట ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి, వాళ్ళు ఇచ్చే రత్నం ఎలాంటిది అనే విషయాలు బయట వాళ్ళకి తెలీదు. సో, మీరు జెన్యూన్ రత్నాలు ఇస్తారని ఎట్లా? అంటే నాకేంటి గ్యారంటీ? జెన్యూన్ రత్నాలు ఇస్తానంటే సర్టిఫికేషన్ అనేది ఇప్పుడు అందరూ ఇస్తున్నారు. అది మనం కూడా ఇస్తాం. అవును. రెండోది నేను వాళ్ళకి చూపించి ఇస్తాను. ఓకే. ఆ రాయిలో ఏమేమి ఉంది, ఏమేమి లేదు, ఎలా చూడాలి రాయి హ్మ్. అనే వాటిని అన్నిటిని కూడా నేను వాళ్ళకి చూపించి అచ్చచ్చా! ఐ గ్లాస్ పెట్టి ఓకే. ఐ గ్లాస్ పెట్టి వాళ్ళకి చూపించి దాని తర్వాతే మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. సో, ఎలా చూడాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఉదాహరణకి కొంతమంది ఉంటారు. మీ రాయి పెట్టుకోండి, మీకు సూట్ అవ్వకపోతే తెచ్చి ఇచ్చేయండి, నేను మళ్ళీ వేరే రాయి ఇస్తాను అని చెప్పేసి అంటారు. అలా చెప్పిన వాడు ఈ రాయిని ఏం చేస్తాడు, ఆ ఉంగరం నుంచి తీసేసి వేరే ఉంగరానికి పెట్టి వేరే వాళ్ళకి అమ్మేస్తాడు. అవును. వీడికి 80% అమౌంటే ఇస్తాను అంటాడు. 20% ఇక్కడ వచ్చింది వాడికి. అలాగా ఆ రాయిని ఒక 4 సార్లు తిప్పాడంటే వాడికి 100% అమౌంట్ వచ్చేసింది. భలే ఉంది ఇదా! రాయి అనేది ఇప్పుడు నాశనం అవ్వదు కదా! నాశనం అయ్యేంత వరకు దాన్ని ఎన్నిసార్లు తిప్పచ్చు. అది ఇరిగిపోయేంత వరకు దాన్ని ఎన్నిసార్లు అయినా తిప్పచ్చు. కరెక్ట్. అలా ఉన్నప్పుడు దాన్ని తిప్పుతూ ఉంటాడు వాడు. వాడు 20% ఆ లెక్కన ఆ రాయి మీద వాడు దగ్గర 4-5 రెట్లు దాన్ని సంపాదించేస్తాడు. దాని తర్వాత ఏం చేస్తాడు, ఆ రాయిని 5,000కో 1,000 రూపాయలు కూడా ఇచ్చేస్తాడు. మంచి రాయి అది మంచి రాయే. దాన్ని 1000, 5,000 కూడా ఆ రాయిని ఇచ్చేస్తాడు. కానీ ఆ రాయి ఎంతమంది చేతులు మారింది అనేది మనకు తెలియదు. సో, దీని విషయంలో మీరు ఇచ్చే గ్యారంటీ ఏంటి? దీని విషయంలో ఏంటంటే మనం ఆ రాయిని ఎలా చూడాలంటే దాన్ని కర్వ్స్ చూడాలి. అంటే దాని చుట్టూ కొలత ఉంటుంది కదా, దాని చుట్టూ ఉన్న వాటిని ఐ గ్లాస్ పెట్టి చూసినప్పుడు మాత్రమే మనకి డ్యామేజ్ అయిందా లేదా అనేది తెలుస్తుంది. ఎందుకంటే వాడు ఉంగరం తీయాలంటే దాని సైడ్లో దాన్ని లేపినప్పుడు దాని మీద స్క్రాచెస్, కొన్ని రాళ్ళు ఊడొచ్చేయడం, పెచ్చు ఊడొచ్చేయడం, ఓకేనా, ఇలాంటివన్నీ జరుగుంటాయి. కొత్త రాళ్ళల్లో అవేమి ఉండవు. ఓకే. అందువల్ల ఇలాంటివన్నీ కూడా మనం చూసి
మనం తీసుకోవడం అనేది జరగాలి. చూసి చూపించి మీరు చూపించి వాళ్ళకి ఎలా చూడాలి అనేది కూడా మేము చూపించి దాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. వండర్ఫుల్. రెండోది వచ్చేసి జపం. ఆ రాయికి మనం ఉత్తి రాయి వేసేసుకుంటే అది ఉపయోగం లేదు. అది ఉత్తి రాయే మీరు చెప్పినట్టు. ఇప్పుడు చాలా మంది అడుగుతుంటారు, బయట ఉన్న రాయికి గుళ్ళో ఉన్న రాయికి తేడా ఏంటి అని అడుగుతారు. కానీ బయట ఉన్న రాయి గుళ్ళో ఉన్న రాయి వేరే. ప్రాణప్రతిష్ఠ ఉంటుంది కదా, దానికి ప్రాణప్రతిష్ఠ ఉంటుంది, దానికి రోజు అభిషేకాలు అవుతాయి, పూజలు అవుతాయి. రెండోది ఆ రాయి విధానమే వేరు. బయట ఉన్న రాయి ఆ రాయి ఒకటి కాదు. శిలాక్ అని చెప్పేసి శిల్పి చెక్కే రాయే వేరే ఉంటుంది. శిలా రాయి అని చెప్పేసి ఉంటుంది. అది శిల వేరు, శిల్పానికి చెక్కే శిల వేరు, దాని తర్వాత బయట దొరికే రాళ్ళు వేరు. అందువల్ల ఇవి రెండింటికి అంత వ్యత్యాసం ఎలా ఉంటుందో అలాగే ప్రతి నవరత్నాల్లో కూడా ప్రతి ఒక్క రాయికి కూడా దానిదైన ప్రత్యేకత ఉంది. ఇప్పటిదాకా చాలా మంది అనుకునేది ఏంటంటే వజ్రానికి అన్నిటికన్నా వాల్యూ ఎక్కువ అని చెప్పేసి, కానీ కాదు. అన్నిటికన్నా ఎక్కువ వాల్యూ ఉండేది రూబీకి. సీరియస్గా? ఎందుకనంటే రూబీకి పేరే రత్నరాజా అని. ఓకే. రూబీకి పేరే రత్నరాజా. దాన్ని ల్యాబ్లో టెస్ట్ చేసేటప్పుడు కూడా రూబీకి గ్రావిటీ టెస్ట్ అనేది కూడా చేస్తారు. గ్రావిటీ టెస్ట్ చేసేటప్పుడు హైయెస్ట్ గ్రావిటీ ఉండేది రూబీకే. ఓకే. మినరల్స్ టెస్ట్ ల్యాబ్లో చేసే టెస్ట్లు ఏంటంటే ఒక రాయికి మినరల్స్ టెస్ట్ చేస్తారు, దాన్ని గ్రావిటీ టెస్ట్ చేస్తారు. ఓకేనా? ఇవన్నీ టెస్ట్ చేసినప్పుడు అది ఈ రాయి అని చెప్పి తెలుస్తుంది. అందువల్ల తెల్లగా ఉన్నవన్నీ వజ్రాలు కావు. ఎందుకంటే మోజినైడ్ కూడా తెల్లగా ఉంటుంది. ఓకేనా? ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ వచ్చింది ఇవాళ, సిజెడ్ అంటే జెరికాన్ అంటారు, అది వచ్చింది. అవన్నీ చూడడానికి డైమండ్ లానే ఉంటాయి, కానీ డైమండ్ ప్రత్యేకం. అది డైమండ్ ప్రత్యేకం ఎవరు తెలుస్తుంది అంటే చదువుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. రత్నశాస్త్రం నిపుణుల వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు గురుగారు? రత్నశాస్త్ర నిపుణులు చాలా చాలా తక్కువ వేళ మీద లెక్క పెట్టచ్చు అలాంటి వాళ్ళని. అవును. సో ఇప్పుడు మీకు ఫోన్ చేస్తే వాళ్ళు పెట్టుకున్న రాయి కూడా ఏంటి, దానికి ఏంటి ప్రాబ్లం ఉంది అని కూడా చెప్తారా మీరు? చెప్తాం. దాన్ని ఎలా మార్చుకోవాలా, ఇట్లా కొత్తది ఏంటి అనేది కూడా మనం చెప్పగలం. అచ్చా. రెండోది వచ్చేసి ఈరోజు భారతదేశంలో 80% జనాభా వాళ్ళ చంద్రుని బేస్ చేసుకునే రాళ్ళు వేసుకున్నారు. ఓకే. అంటే వాళ్ళ రాశికో వాళ్ళ నక్షత్రానికో ఈ రాశి సూట్ అవుతుందని చెప్పేసి అలా వేసుకున్న వాళ్ళే ఉన్నారు. వాస్తవంగా అలా వేసుకోవడానికి లేదు. అది వేసుకున్న ఉపయోగం ఉండదు పెద్ద. కారణం ఏంటంటే చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఆ రాశికి ఆల్రెడీ బలం ఉంది. బలం ఉన్న దానికి ఇంకా బలం పెంచడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. దేనికైతే బలం ఉండదో దానికి బలం వేయాలి. ఎక్కడైతే మనకు ప్రాబ్లం ఉందో దానికి మనం మెడిసిన్స్ యూస్ చేస్తాం. అలాగే ఎక్కడైతే వీక్గా ఉందో దానికి బలం ఇవ్వాలి. బలం ఉన్న దానికి ఎక్కువ బలం ఇవ్వడం వల్ల ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. ఈ రోజు 80% అందరూ కూడా ఈ రాశులు వాళ్ళ రాశాధిపతులు నక్షత్రాధిపతుల మీద ఏ రాళ్ళు అయితే చెప్పారో అవే వేసుకోవడం అనేది ఈరోజు కామన్గా జరుగుతున్న విషయం. సో అది కూడా వాళ్ళు ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. అలా చేసుకోకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే లగ్నం వేరే ఉంటుంది. లగ్నం మీరు ఏ పద్ధతిలో వేస్తారు? మనం వాళ్ళ సమస్య తెలుసుకొని జాతకంలో వాళ్ళకి ఏ గ్రహం అయితే వీక్గా ఉందో ఆ గ్రహానికి, దాని తర్వాత ఆ గ్రహానికి వాళ్ళ రాశి శత్రువు అవుతుందా మిత్రుడు అవుతుందా అని చూసి దాని కాంబినేషన్లో మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. నాకు పాలిటిక్స్లో రాణించాలని ఉంది, దానికి తగ్గట్టుగా వేస్తారా, నా జాతకం ప్రకారం వేస్తారా? పాలిటిక్స్లో రావడానికి సూర్యుడు గట్టిగా ఉండాలి. ఇక్కడ సింపుల్ లాజిక్, సూర్యుడు గట్టిగా ఉండాలి. సూర్యుడు కొంచెం వీక్గా ఉన్నా లేకపోతే శత్రు స్థానంలో ఉన్నా సరే పాలిటిక్స్కి వెళ్ళాలని ఉంటుంది, కానీ అక్కడికి ఆ పొజిషన్కి వెళ్ళలేకపోతూ ఉంటారు. అలాంటప్పుడు సూర్యుడికి బలం ఇవ్వాలి. సూర్యుడికి బలం ఇవ్వాలంటే రూబీ వేయాలి. ఓకే. అచ్చా. రూబీ వేసినప్పుడు ఏమంటే రూబీ యొక్క ఇదేంటి ఫలాలు ఏంటి అంటే లీడర్షిప్ అని ఇస్తుంది. అది రూబీ స్వభావం ఏంటంటే లీడర్ అవ్వడానికి రూబీ అనేది హెల్ప్ చేస్తుంది. కానీ వాళ్ళ జాతకంలో సూర్యుడు ఎక్కడున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. సూర్యుడికి వాళ్ళది ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళది శుక్రుడికి సంబంధించిన రాశి అనుకుందాం. అంటే ఏ వృషభ రాశియో లేకపోతే కన్య రాశియో అయింది అనుకోండి వాళ్ళది. ఓకే. అలా ఉన్నప్పుడు వాళ్ళకి శుక్రుడు అధిపతి అయ్యాడు. అలాంటి వాళ్ళు రూబీ వేసుకోకూడదు. అలాంటి వాళ్ళు రూబీ వేసుకుంటే అది విపరీత ఫలాన్ని ఇస్తుంది. ఓకే. సో అవన్నీ చూసి అప్పుడు వాళ్ళకి ఏది వేసుకోవాలో మనం సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. పాలిటిక్స్ లో రాణించాలి అంటే దానికి కూడా రూబీ కామన్ గా ఎవరైనా చెప్పి పాలిటిక్స్ ఎవరు రావాలన్నా సరే రూబీ అంటారు. ఓకేనా? కానీ వాటితో పాటు లోపల అంతర్గతంగా చాలా మంది చేతిలో చూశాను, శుక్రుడు పడని వాళ్ళు అంటే
ఒకట మీన రాశి వాళ్ళు లేకపోతే అలాంటి సింహరాశి వాళ్ళు వాళ్ళంతా డైమండ్ వేయకూడదు. అచ్చా. కానీ ఈ రోజు వాళ్ళు డైమండ్ వేస్తున్నారు. దానివల్ల అయ్యే ఎఫెక్ట్స్ వాళ్ళకి అవుతున్నాయి, వాళ్ళకి తెలియదు అది. తెలీదు. సో ఇంకొకటి ఇలాంటివన్నీ గురుగారు, ఉంటాయి. 5,000కి 5 ఉంగరాలు వేసుకుంటారు. మరి మీరు చెప్పినప్పుడు నేను చూశాను. కొందరైతే నవరత్నాలనే ఒక ఉంగరంలో పెట్టేసుకుంటారు మొత్తం. ఏంటది? కరెక్టేనా నవరత్నాలు అట్లా? అనేది నా ఉద్దేశంలో ఒక ఫ్యాషన్ కోసం వేసుకోవడమే అంటాను. అవునా? ఎందుకనంటే అది ఒక క్యారెట్ కన్నా చిన్నగా ఉన్న రాళ్ళకి ఎక్కువ ప్రభావం ఉండదు. ప్రభావం అనేది ఉండదు. అచ్చా. కానీ ఒక 50 సెంట్లు మినిమం ఉండాలి. 50 సెంట్లు అంటే నవరత్న ఉంగరం ఉంటే అప్పుడు దానికి ఫలితం అనేది ఉంటుంది. ఓకే. ఇక నవరత్నాలు ఉండేది 10 సెంట్ల రాళ్ళు, 20 సెంట్ల రాళ్ళు మాత్రమే. ఓకే. వాటికి పెద్దగా ఏం ఉపయోగం ఉండదు. హ్మ్. అంటే సముద్రంలో ఒక చొక్క అచ్చచ్చ. వేసినట్టు. అమ్మా! అంత ఘోరమా? అంత డిఫరెన్స్ ఏమి ఉండదు దానికి. అది జస్ట్ ఓకే. ఫ్యాషన్ కోసం వేసుకోవాలి అంతేగాని ఇప్పుడు చాలా దానివల్ల మందిని చూసాను నేను, నవరత్నాల్ని మెడలకేసుకుంటున్నారు. ఆ, అది వర్కౌట్ అవుద్దా అది గూడా? అది కూడా అంతే. అది ఆ! కూడా ఆ రాళ్ళు వాళ్ళని చూస్ చేసుకుని వచ్చాయంటే వాళ్ళ జాతకంలో అవన్నీ బాగున్నాయనే అర్థం. ఓహ్! నార్మల్గా బాగుంటే మంచిగా అవుతుంది, తర్వాత తీసుకెళ్ళి అమ్ముకోవాల్సి వస్తుంది వాళ్ళు. ఓకే. బాగలేకపోతే. బాగాలేకపోతే అది ఎప్పుడైతే వేసుకున్నారో విత్ ఇన్ 1 ఇయర్ 2 ఇయర్స్లో తీసుకెళ్ళి దాన్ని అమ్మేసుకుని ఉంటారు. ఆ! ఉండదు వాళ్ళ దగ్గర. వాళ్ళకి అచ్చచ్చ. పడలేదని అర్థం అది. పడకపోవడం గూడా ఉంటుందా? ఖచ్చితంగా. ఓకే. నాకు తెలిసిన కొంతమంది ఇలాగే ఇలా డైమండ్ తీసుకుంటున్నాను, తీసుకోవచ్చా అని చెప్పేసి అడిగారు మనల్ని. ఆ! నేను దానికి వాళ్ళ జాతకం అంతా పరిశీలించిన చేసిన తర్వాత ఇది మీకు అవ్వదు, డైమండ్ మీకు పడదు అని చెప్పేసి చెప్పాను. ఆ! ఆయన అయినా సరే వినకుండా ఏదైతే అయింది తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళి తీసుకున్నారు. షాప్ నుంచి తీసుకుని బయటకు వచ్చినప్పుడు ఆయన స్కార్పియో కారు పోయింది. సీరియస్‌గా? సీరియస్గా అప్పుడే? అప్పటికప్పుడు ఆయన మళ్ళీ వెంటనే ఫోన్ చేసి ఇలా పోయింది సార్ నాది, దయచేసి అని చెప్పండి అంటే మళ్ళీ దానికి పరిహారం చెప్పి అవన్నీ చేయించడం అయ్యింది. ఆ! దాని తర్వాత మళ్ళీ దొరికింది, అది వేరే విషయం. అదేలెండి. కానీ చెప్తున్నా అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. దేవుడా! రాళ్ళు బాగుంటే ఆ! అది అంత తొందరగా ఫలితాన్ని అనేది ఇస్తాయి, ఆ! వెంటనే ఫలితాలను ఇస్తాయి అవి. సరే గురూజీ. సరే, రాజకీయాల్లో రాణించాలంటే ఆహ్, ర రూబీ, రూబీ అని చెప్పారు కదా! దాన్ని తెలుగులో ఏమంటారు రూబీని? మాణిక్యం. మాణిక్యం. ఓహ్! ఓకే. మాణిక్యం. రైట్. ఇక అంతకు మించిన గ్లామర్ రంగం, సినిమా రంగం. సినిమా, టీవీ, మీడియా రంగాల్లో వాటన్నిటికీ రాణించాలంటే కూడా ఆ! శుక్రుడు, ఓకే. దానికి డైమండ్. అచ్చా! ఆహాహా! వాళ్ళందరూ కూడా డైమండ్. మీరు ఏ సినిమా చూసినా వాళ్ళకి డైమండ్ అనేది కంపల్సరీ ఉంటుంది వాళ్ళకి. ఓకే. రీజన్ ఏంటంటే వాళ్ళకంతా శుక్రుడు బాగుంటేనే వాళ్ళు సినీ రంగానికి వెళ్ళుంటారు. అచ్చచ్చా! శుక్రుడు యొక్క బలం బాగుంటేనే వాళ్ళు సినీ రంగానికి వెళ్ళుంటారు కాబట్టి హ్మ్. వాళ్ళకి డైమండ్ అనేది అవుతుంది. ఓకే. కానీ ఇక్కడ కూడా అదే, వాళ్ళకి శుక్రుడు బాగాలేకపోతే, శుక్రుడు నీచంలో ఉంటే అప్పుడు వాళ్ళకి డైమండ్ వేయడం వల్ల డబ్బులు మిగులుతాయి. చాలా మందికి ఏంటంటే శుక్రుడు నీచంలో ఉన్నప్పుడు ఎయాలా డైమండ్? నీచంలో ఉన్నప్పుడు మనం వెయ్యాలి. ఆ! ఉచ్చంలో ఉంటే అవి ఎత్తుకొని వస్తాయి. అచ్చా! ఓహో! రత్నాలు 2 రకాలుగా ఆ! పనిచేస్తున్నాయి ఇక్కడ. ఆ! అవి శుక్రుడు బాగా గట్టిగా ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు కొంతమంది ఉంటారు వాళ్ళకి వాళ్ళ రాశికి రూబీ అవుతుంది అనుకోండి, వాళ్ళకి రూబీ చూడగానే ఒక అట్రాక్షన్ ఆటోమేటిక్గా. స్వభావం కదండి అది, కరెక్ట్. సూర్యుడు స్వభావం కదా. సో అవును. ఆత్మకారుడుకు సూర్యుడు. అవును. ఓకేనా, వాడు సింహరాశి ఏందనుకోండి, వాళ్ళకి రూబీ చూడగానే ఒక పిలుస్తుంది, నన్ను తీసుకో అన్నట్టు వాళ్ళకి టెంప్ట్ అవుతారు, ఎస్పెషల్లీ లేడీస్లో. అచ్చచ్చా! ఓకే. లేడీస్లో రూబీ చూస్తే వాళ్ళకి ఆగదు, ఆ! అలాగే కొంతమందికి డైమండ్ చూస్తే ఆగదు, అది ఎలా ఉన్నా సరే కొనేస్తారు దాన్ని. అవును. ఓకేనా, అలా ఎందుకు అవుతుందంటే వాళ్ళ దాంట్లో ఆ గ్రహం యొక్క బలం ప్రబలంగా ఉంది అని అర్థం. మనం జ్యోతిష్యుని అడిగి మనం పెరగడానికంటే మన ఉద్ధారానికి మన మన జీవనోపాధికి మనం వేసుకునేటప్పుడు నీచంలో ఉన్న దాన్ని చూసి వేసుకోవాలి. హ్మ్. ఉచ్చంలో ఉన్నది ఎలాగైనా మీ దగ్గరికి వస్తుంది. అచ్చచ్చా! ఓకే. ఓకే. ఆహాహా! చాలామంది సరే మీరు గొప్పవాళ్ళైన వాళ్ళు అలా అనుకుంటున్నారు. సినిమా రంగంలో స్ట్రగుల్ అవుతుంటారు దారుణంగా. ఎట్లాగైనా లైఫ్‌లో ఒక్క సినిమాలోనే నటించాలి. లేదంటే ఒక్కసారైనా హీరోయిన్‌గా చేయాలి. ఒక్కసారైనా హీరోగా చేయాలి. లైఫ్‌ని సాక్రిఫైస్ చేస్తుంటారు. హ్మ్. వాళ్ళకేం సూచిస్తారు? అదే అలా వాళ్ళకి ఎందుకు అవుతుందంటే, వాళ్ళకి ఒక శుక్రుడితో పాటు గురుడో లేకపోతే సూర్యుడో కలిసి ఉండడం, అంటే ఓకే. మంచి గ్రహాలతో పాటు చెడు గ్రహాలు కలిసి ఉండడం, లేకపోతే శత్రువు ఇంట్లో ఉండడం, అలాంటివి అవ్వడం వల్ల వాళ్ళకి అక్కడ బలం అనేది ఉండదు. ఓకే. అలాంటి వాళ్ళు కూడా డైమండ్ వేసినప్పుడు వాళ్ళకి ఛాన్సెస్ అనేవి వచ్చేవి ఎక్కువ ఉంటాయి. ఓకే. సినిమా ఛాన్సులు అనేవి రావడం అనేది వాళ్ళకి పెరుగుతుందన్నమాట. ఓకే. అందువల్ల అది కూడా అంతే, వాళ్ళ జాతకం చూపించినప్పుడు వాళ్ళ జాతకంలో ఏ గ్రహం అయితే కొన్నిసార్లు కేతు ప్రతిబంధక, ఆ! కేతు విఘ్నాలను ఇస్తూ ఉంటాడు. ఓకే. ఓకేనా, ఆ! అలాగా వాళ్ళ దాంట్లో ఎవరైతే ఎఫెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి మనం రత్నం వేయడం వల్ల వాళ్ళు ముందుకెళ్తారనమాట. ఓకే. ఓకే.
ఇంకోటి గురు నేను అడగడం మర్చిపోయాను యాక్చువల్‌గా ఎలక్షన్‌కి సంబంధించి అదే రాజకీయ నాయకులకు సంబంధించి నేను చాలామంది వరుస పెట్టి ఓడిపోతూనే ఉంటారు. దానికి ఏంటి ఒకవేళ గెలవాలి అనుకున్నప్పుడు దానికి పర్టిక్యులర్‌గా రాజయోగం పట్టాలి అంటే పర్టిక్యులర్‌గా ఏమన్నా ఉంటాయా? రాజయోగం అని కాదు. మళ్ళీ అదే వాళ్ళకి మాణిక్యమే. మాణిక్యమే. ఓకే. రాజకీయాల కంటే ఇంక మాణిక్యం కన్నా పెద్దది లేదు. ఆ! మాణిక్యం ఒకవేళ సూట్ అవ్వకపోతే కనకపుష్యరాగం. అచ్చా! ఓకే. కనకపుష్యరాగం కెరియర్‌ని గ్రోత్ చేస్తుంది కాబట్టి, ఓకే. ఎందుకంటే రాజయోగం రావాలన్నా గురుబలం ఉండాలి వాళ్ళకి. అవును. ఆ గురుబలం అనేది గురుడు తెచ్చిస్తాడు కాబట్టి ఓకేనా. కనకపుష్యరాగం మాణిక్యం అవ్వనప్పుడు కనకపుష్యరాగం అనేది వేసుకోవాలి. అంటే ఓహోహో! వాళ్ళు అనుకున్న కెరియర్‌లో వాళ్ళు పైకి రావాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అవును. వాళ్ళకి కనకపుష్యరాగం అనేది సూట్ అవుతుంది. ఓకే. రైట్. ఇంక కొందరికి పదవి వస్తది. కానీ వెంటనే పోతది మళ్ళీ. హ్మ్. పదవి రక్షణ అంటే పదవి గండం అంటారు గదా! వచ్చింది వచ్చి పోతుంటది. అలాంటి వాళ్ళు పదవి నిలుపుకోవాలి అన్నప్పుడు ఏ రత్నాల్ని ఎట్లాంటివి అలాంటి ఆశ్రయించాలి? వాళ్ళకి ఒకవేళ వాళ్ళ జాతకంలో అంత కరెక్ట్‌గా ఉంటే గనక వజ్రం. ఆహాహా! ఎందుకంటే వజ్రం దృఢమైనది. ఆ! దృఢమైన స్థానాన్ని అది నిలుపుతుంది. ఓకే. అందువల్ల ఇప్పుడు మనకి అంతే కొంతమంది ఉంటారు. మేము రూ. 100 సంపాదిస్తే రూ. 110 ఖర్చు చేస్తున్నాం అంటారు. అవును. ఓకేనా. లేకపోతే రూ. 100 సంపాదిస్తే రూ. 100 ఖర్చు చేసేస్తున్నాం అంటారు. అవును. వాళ్ళకేంటి అలాగే రూ. 1,00,000 సంపాదిస్తున్నారు. రూ. 1,00,00,000 సంపాదిస్తున్నారు. కానీ రూ. 1,00,00,000 ఖర్చు అయిపోతున్నాయి. అవును. ఓకేనా. వాళ్ళకి ఇన్‌కమ్ వచ్చేసి రూ. 1,00,00,000 సరే వాడి ఖర్చు అకౌంట్ బ్యాలెన్స్ ఖర్చు వచ్చేసి సూపర్. జీరో ఉంటుంది. అవును. ఓకేనా. అలా ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళకి శుక్రుడి బలం లేదు అని అర్థం. అచ్చా! ఓకే. అలాంటప్పుడు మరి ఈ శుక్రుడికి సమస్య చాలా మందిలో ఉంది గురుగారు. అదే అంటే అలాంటప్పుడు కరెక్ట్‌గా చెప్పాలంటే నాలో గూడా ఉందిది. 100కి 100 హల్లికి హల్లి, సున్నకి సున్నా. ఓకేనా. దానికి శుక్రుడు సరిగ్గా లేడని అర్థం. అచ్చా! అలాంటి వాళ్ళు డైమండ్ ఏయడం వల్ల డైమండ్ అనేది మనకు తెలిసిన విషయమే. దృఢమైన ఒక రత్నం అది. అవును. అది స్ట్రాంగ్‌గా ఉంటుంది కాబట్టి అది కదలదు. ఓకే. అలా వచ్చిన ధనాన్ని గాని, వచ్చిన పదవిని గాని అది కదలకుండా దృఢంగా పట్టుకోవడానికి వజ్రం అనేది చాలా సహాయం చేస్తుంది ఓకే. శుక్రుడు. రాజకీయ నాయకులకున్న అతిపెద్ద సమస్య జన వశీకరణ. జనాన్ని వశీకరణం చేసుకోవాలి. అంటే ఈయన చెప్పే మాట వాళ్ళు వినాలి. విని ఈయనకు ఓట్లేసేలాగా చేయాలి. దానికి ఏంటి ఫార్ములా? దానికి వాక్చాతుర్యం అనేది ఉండాలి. ఆ! జనాల్ని మనం వైపు తిప్పుకోవాలి అంటే వాక్ బావుండాలి. దానికి బుధుడు. చాలామంది రాజకీయాల్లో నేను చూశాను. వాక్ లేకుండా గూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, అది అదృష్టం మీద. సీఎంలు, పీఎంలు అయిపోతున్నారు. అది అదృష్టం. మాట్లాడడం రాని కానీ వాళ్ళు గూడా. వాళ్ళు అదే చెప్తున్నా. వాళ్ళు తర్వాత స్టేజ్ మీదకెళ్ళి మాట్లాడలేకపోతే వాళ్ళకి మళ్ళీ ఉండదు. ఆ! ఇప్పుడు మన నరేంద్ర మోదీ గారు గానీ, ఇటుపక్క చంద్రబాబు నాయుడు గానీ, మన రేవంత్ రెడ్డి గారు గానీ, అక్కడ మాట్లాడగలుగుతున్నారు గాబట్టే హ్మ్. మేమిక అది ఇస్తామని చెప్పి వాళ్ళు నమ్ముతున్నారు జనం. వాళ్ళు కరెక్ట్. నమ్ముతున్నారంటే వాళ్ళ మాటలో సత్యం ఉంది అని చెప్పేసి వాళ్ళు నమ్మడమే దానికి ఇంపార్టెంట్. అంటే దీనికి ఏమి ఏసుకోవాలి? దానికి పచ్చ. వాక్చాతుర్యానికి అంతా కూడా అంటే వాక్ వశీకరణ మీరు చెప్పినట్టు వాక్‌తో మభ్యపెట్టడానికి, మార్కెటింగ్ వాళ్ళకి ఓకేనా. వీళ్ళందరూ నోరే బలం. ఓకే. అంటే మాటే బలం వాళ్ళకి. అలా మాటే బలం ఉన్న వాళ్ళందరికీ కూడా పచ్చ. రైట్. అంటే ఎమరాల్డ్. ఓకే. అలాగే బిజినెస్ వాళ్ళకి. ఎవరైతే బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి కూడా పచ్చే. ఎందుకంటే బిజినెస్ వాళ్ళకి కూడా మాట ఇంపార్టెంట్. ఆ! వాడి వెంకటేశ్వర స్వామి గూడా పచ్చనే ఉంటదిగా? అవును. అందుకే కదా ఆయనకి డబ్బులు కొలవలేదు. అవును గదా! ఆ! ఆయనకి వక్షస్థలం మీద పచ్చ ఇంత ఉంటది. పెద్ద పచ్చ ఉంటుంది. అవును. ఆ పచ్చ చాలా కాస్ట్‌లీ అది. అవునా? 13,000 వేరే చేసేది అది. 13,000,00,00,000 ఒక్క పచ్చ. ఆ పచ్చ అదే చెప్తున్నా. పచ్చ అందరికి అదే చెప్తున్నా కదా! డైమండే అన్నిటికన్నా పెద్దది అనుకుంటున్నారు కానీ బర్మా రూబీ. ఆ! ఒక బర్మా రూబీ 8,00,000 నుంచి 9,00,000 దాకా ఉంటుంది. అబ్బా! ఓకేనా. డైమండ్ వచ్చేసి 6,00,000 పర్ క్యారెట్. హ్మ్. 6-8 లక్షలు క్యారెట్ ఉంటే మీకు అడిగితే రత్న వ్యాపారులను అడిగితే వాళ్ళు చెప్తారు. బర్మా రూబీ అమ్మిన డబ్బులు వచ్చిన కమిషన్‌తో డైమండ్‌లు కొనేవారు. ఆ! అలాంటి బర్మా రూబీలు కూడా ఉన్నాయి. అలాగే మన ఇండియాలో ఎవ్వరికీ తెలియని విషయం ఏంటంటే మన ఇండియా కాశ్మీర్ మైన్స్‌లో ఉన్న నీలం. కాశ్మీర్ నీలం అనేది చాలా కాస్ట్ అది. ఆ! వజ్రం కన్నా కాస్ట్ ఎక్కువ. అది ఓకే. అంతే. ఒక క్యారెట్ 6,00,000, 7,00,000, 8,00,000 కూడా వెళ్తుందది. అబ్బా! కాశ్మీర్ నీలం. ఆ నీలం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వెనకాతల ఒకే ఒక నీలం డాట్ ఉంటుంది. మొత్తం రాయంతా తెల్లగా ఉంటుంది. ఆ! కానీ ఆ ఒక్క డాట్ మొత్తం రాయిని బ్లూగా చూపిస్తుంది. అబ్బా! కాశ్మీర్ నీలం అనేది ఆ! మన కాశ్మీర్ మైన్స్ క్లోజ్ అయిపోయింది ఇప్పుడది. ఓకే. అది కాశ్మీర్ మైన్స్ క్లోజ్ అయిపోయింది కాబట్టి దానికి వాల్యూ ఎక్కువ ఇప్పుడు. హుహు. దొరకట్లేదు అక్కడ. అచ్చా! అది దొరికితే అచ్చా! పండగే వాడికి. ఓకే. అందువల్ల దానికి వాల్యూ చాలా ఎక్కువ ఉంది. కాశ్మీర్ నీలం. ఓహ్! అలాగా అదే చెప్తున్నా. ఒక్కొక్క మైన్స్‌కి కూడా ఒక్కొక్క వాల్యూస్ ఉంటాయి. రైట్ గురుగారు. వెంకటేశ్వర స్వామికి ఆ పచ్చ ఎందుకు పెడతారు? అంటే అది దాంట్లో విశేషం ఏంటి అని?
అదే ఆ పచ్చ లక్ష్మీదేవి స్వరూపం అనే చెప్పేసి అది అచ్చా అది లక్ష్మీ స్వరూపం పచ్చలో. ఆ, మనకి అదే చెప్తున్నా, చాలామంది అంటారు రత్నాల మీద నమ్మం సార్ అంటారు చాలామంది. ఆ, కానీ రత్నం మీరు నమ్మినా నమ్మకపోయినా రత్నాలు అనేది ఈ రోజు నిన్న వచ్చిన రాళ్ళు కావు అవి. కావు అవును, అనాది కాలం నుంచి మన దేవతల కాలం నుంచి కూడా అందరూ దాన్ని చెప్పుకుంటూ వచ్చారు. అవును. ప్రతి ఒక్క అప్పట్లో శమంతక మణి గురించి మాట్లాడేవాళ్ళు. సమంతకమని ఇప్పుడు మనకి సరస్వతి అని చెప్పేటప్పుడు మాణిక్య వీల ఉపనాలయంతి. అవునవును, మాణిక్య వీణ. మాణిక్య అంటే ఏంటి? రూబీ. ఓకే ఓకే. ఓకేనా. కౌస్తుభమణి అంటే పచ్చ. ఆ, ఓకేనా. ముత్యాలు. అవును. ముత్యాలు మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? అసలు పెళ్లి దగ్గర నుంచి అన్ని చోట్ల వాడతాం. మనకి చంద్రుడికి దానికి ముత్యాలు. ఉమ్, ఓకేనా. మంగళసూత్రంలో కంపల్సరీ ఉండాల్సిన రత్నాలు ముత్యము, పగడము, పక్క ఇప్పుడు ఎవరు వేసుకోవట్లేదు కదండి. వేసుకోవాలి. అందుకే కదా వివాదాలు అవుతున్నాయి. అర్రే, ఓన్లీ ఆ బంగారం తప్ప వాళ్ళకి దేని. బంగారం మీద మాత్రం దృష్టి ఉంది, అది ఒకటే కాదు. జాతి అరే నిజమే, నా చిన్నప్పుడు గమనించాను మంగళసూత్రాల్లో ఎర్రవి ఉండేవి పగడం. పగడాలు. మీరు వేసుకుంది కూడా పగడమే. ఓకే ఓకే. ఇంకా అవి మెరుస్తూ ఉండేవి. అదే మెరుస్తుండే, వీటిలో క్వాలిటీ ఉంటుంది. అచ్చచ్చా. లైట్ ఆరెంజ్ ఉంటే అది లో క్వాలిటీ అని అర్థం. ఓకే. దాంట్లో డార్క్ కలర్ కాక వెళ్తాయి. మంచి క్వాలిటీ ఇవి వేసుకుంటే పగడం ప్యూర్ రెడ్ కలర్ లో ఉంటుంది అది పగడం. అచ్చచ్చా. ఓకేనా. పగడంలో కూడా జపాన్ ఉంది, ఇటాలియన్ ఉంది, అలా డిఫరెంట్ డిఫరెంట్ వీటిలో కూడా ఇది ఉన్నాయి. అప్పట్లో 25,000 అండి దీనికి. అదే పగడం అంటే ఫ్యామిలీ మ్యారిటల్ లైఫ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, వాళ్ళందరూ కూడా పగడాన్ని వేసుకోవాలి. ఓకే ఓకేనా. మన పెళ్లిలో కూడా డెఫినెట్గా ఒకటి ముత్యము, ఇంకోటి పగడము డెఫినెట్గా వేస్తారు. ముత్యం అనేది చంద్రుడికి ప్రతీత. అందుకని మానసిక ఒత్తిళ్ళు, మానసిక క్లేశాలు, అంటే మనసు ప్రశాంతంగా ఉంటేనే సంసారం. దండ వేయాలా అమ్మాయి మీద? లేదు లేదు, మీకు తాళిబొట్టులోనే ముత్యం పగడం కూడా యాడ్ చేస్తారు. పూర్వకాలంలో కంపల్సరీ యాడ్ చేస్తారు. వాటికి ముత్యము పగడం, ఆ మధ్యలో పగడం ముత్యాలు వేస్తారు. ఓకే ఓకే. ఓకేనా. ఈ ముత్యం అనేది చంద్రుడికి ప్రతీత. అంటే మానసికంగా వాళ్ళిద్దరూ గొడవ పెట్టుకోకూడదు అనే ఉద్దేశంతో ఓకేనా ముత్యం అన్ని వేస్తారు. పగడం అనేది మ్యారిటల్ లైఫ్ చాలా బాగుండాలి అనే ఉద్దేశంతో కూడా పగడం వేయడం అనేది జరుగుతుంది. అలాగే ఎంగేజ్మెంట్ టైంలో శుక్రుడు డైమండ్ రింగ్ పెడతారు. అవును. డైమండ్ రింగ్ ఎందుకు పెడతారు? అది ఈ వేలుకి ఎందుకు పెడతారంటే మన సంసారాన్ని డిసైడ్ చేసే వేలు అది. ఓకే. ఆ వేలుకి మన అంగాలకి సంబంధం ఉంటుంది. ఓకే. అదే జననేంద్రియాలకి సంబంధం ఉంటుంది. అందువల్ల అక్కడ మనం ఏది శుక్రుడికి సంబంధించి, శుక్రుడు కూడా మనకి భోగ ప్రేరకుడు, భోగాన్ని ఇచ్చే శుక్రుడే కాబట్టి శుక్రుడికి సంబంధించిన వజ్రాన్ని మన ఎంగేజ్మెంట్ లో మన వాళ్ళు పెట్టడం అనేది జరిగింది. చాలా మంది ఎంగేజ్మెంట్ లో డైమండ్ రింగ్ పెట్టుకోవడానికి రీజనే శుక్రుడు కాబట్టి, పెళ్లి కారకుడు. కాస్ట్లీ కాబట్టి పెట్టుకుంటున్నారేమో అనుకో. వండర్ఫుల్. ఓకేనా. అందువల్ల అక్కడ శుక్రుడు పనిచేస్తాడు. అంటే ఒక పెళ్లి అవ్వాలంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వీళ్ళందరి గ్రహాలు సపోర్ట్ ఉండాలి. గురుబలం ఉండాలి, చంద్రుడు మానసిక కారకుడు చంద్రుడు, వివాహ కారకుడు శుక్రుడు బలం ఉండాలి. దాంతోపాటు కుజుడు. కుజుడు పెళ్లికి మనకు తెలుసు, కుజ దోషం ఉంటే పెళ్ళి అవ్వదాం వింటున్నాం మనం. కాబట్టి పెళ్లికి వీళ్ళ నలుగురిని ఒక పెళ్లి అవ్వాలంటే వీళ్ళ నలుగురు గ్రహాల అనుగ్రహము కావాలి వాళ్ళకి. ఈ నలుగురు గ్రహాల అనుగ్రహం కావాలి అంటే ఏ రత్నాలు ధరించాల్సి వస్తుంది? అది కూడా వాళ్ళ జాతకంలో ఇప్పుడు వీళ్ళలో ముగ్గురు బలంగా ఉన్నారనుకోండి, ఎవరైతే వీక్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రత్నం వేస్తే సరిపోతుంది. ఒక జన్మకుండలిలో 3 యోగాలు 3 దోషాలు అనేవి ఉంటాయి. ప్రతి ఒక్క జాతకుండలో మీరు రాముడిది కృష్ణుడి జాతకం తీసుకున్నా సరే 3 యోగాలు 3 దోషాలు అనేవి కంపల్సరీ ఉంటాయి. అందువల్ల ఆయనకి పత్ని వియోగము, కష్టపడడం అని రాముడికి అయ్యాయి. కృష్ణుడు అపవాద పాలయ్యాడు. కృష్ణుడు కూడా అపవాద పాలు అవన్నీ కూడా ఆయన శమంతక మణి వల్లనే. అదే మణి వల్లనే చెప్తున్నా. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి, అంటే వాళ్ళ జాతకాల్లో కూడా 3 యోగాలు 3 దోషాలు అనేవి కంపల్సరీ ఉంటాయి. కానీ ఈరోజు మార్కెట్లో ఏమైందంటే ఈ దోషాలని హైలైట్ చేసుకుని డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ 3 దోషాలు మాత్రమే దోషాలు ఉండడం కామన్. ఇంకోటి రత్నం వేయడం వల్ల మీ జీవితం మొత్తం తలకిందులు అయిపోతుందని చెప్పేసి నేను చెప్పట్లేదు. ఎందుకంటే రత్నం వేసుకున్న తర్వాత కూడా వాడు చేసే పనులు కరెక్ట్గా లేకపోతే రత్నాలు పని చేయవు. రత్నం వేసుకుని కొంతమంది నాన్ వెజ్ తింటున్నారు ఈరోజు, టాయిలెట్కి వెళ్ళినప్పుడు దాంతోనే వెళ్తున్నారు. ఓకేనా. ఇలాంటివన్నీ చేసినప్పుడు పవర్ ఉంటుంది కానీ చాలా తక్కువ పవర్తో పనిచేస్తుంది. అది
ఒక రకంగా చెప్పాలంటే మనం దాన్ని దేవుడి స్థాయిలో మనం దాన్ని తీసుకుని దానికి పూజ అంతా చేసి మనం వేసుకోవడం జరుగుతుంది. అది వేసుకున్న తర్వాత మనం నాన్ వెజ్ తింటున్నాము అంటే దానికి వాల్యూ లేదని అర్థం. ఓకే. దేవుడి గుడిలో కూర్చొని నాన్ వెజ్ తిన్నంత పాపం అది. హ్మ్. సో అందువల్ల రత్నం వేసుకున్న తర్వాత కూడా దాన్ని నాన్ వెజ్ తినే టైంలో దాన్ని తీసి వేరే వేలుకి వేసుకోవడం, ఎడం చేతికి వేసుకోవడం, ఓకేనా, తీసుకుని మనం తిన్న తర్వాత మళ్ళీ దాన్ని శుద్ధి చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. కరెక్ట్. ఓకే. అలా చేయడం అది ఉన్నాయి, రెమెడీస్ ఉన్నాయి. హ్మ్. మీరు తప్పు చేయొద్దని చెప్పట్లేదు, అంటే నాన్ వెజ్ తినొద్దని చెప్పట్లేదు. అది తినేటప్పుడు దానికి ఏం చేయాలో అది చేసి తింటే దాని పవర్ అనేది అలాగే ఉంటుంది. సరే ఈ మధ్య సరే సినిమా వాళ్ళు వజ్రం పెట్టుకుంటున్నారని చెప్పారు. ఈ మధ్య ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఇంకొక జాతి ఉద్భవించింది. సో వాళ్ళు కెమెరా ముందు వెలిగిపోవాలి, స్టార్లు అవ్వాలి ఇన్ఫ్లుయెన్సర్స్గా అంటే వాళ్ళకి ఏమన్నా పర్టికులర్గా? వాళ్ళకు కూడా శుక్రుడే. అచ్చా. శుక్రుడు అట్రాక్ట్ చేయడానికి, జనాలను అట్రాక్ట్ అవ్వాలి. కళ, ఎస్, కళాకారులు. శుక్రుడు దేనికి అంటే ఇంకా నాట్యము, సంగీతము, ఓకే, వీణ వాయించే వాళ్ళు, మ్యూజికల్ ఇవి ఉన్న వాళ్ళు, అచ్చా, ఓకేనా, వాళ్ళందరికీ కూడా కళ అనేది ఏదైతే ఉందో, యాక్టర్స్ కూడా కళాకారులే కదా వాళ్ళు. ఆ కళ ఉన్న వాళ్ళందరికీ కూడా శుక్రుడే అధిపతి. వాళ్ళందరూ కూడా శుక్రుడికి సంబంధించిన డైమండ్నే వేసుకోవాల్సి వస్తుంది. ఓకే. కానీ ఈరోజు మార్కెట్లో ఏంటంటే డైమండ్ వేసుకోవడం కాకపోతే జెరికాన్ వేసుకోండి, లేకపోతే వైట్ సఫైర్ వేసుకోండి అని చెప్పేసి కొన్ని సజెషన్స్ ఇస్తున్నారు. కానీ అవి కంప్లీట్ డిఫరెంట్, శుక్రుడికి సంబంధించింది కాదు అది. మరి కాదు సార్, నేను జూనియర్ ఆర్టిస్ట్ ట్రై చేస్తాను అనుకోండి, నేను ఎక్కడ కొన్నాను సార్ అంటే వజ్రాలు ఎక్కడ కొన్నాను నేను? ఇంకోటి మీరు చిన్నవో వద్దంటున్నారు, వాటి పవర్ ఉండదు అంటున్నారు. అట్లీస్ట్ ఎంత హాఫ్ ఎంత చెప్పారు? 50 సెంట్ 50 సెంట్స్ అన్న ఉండాలంటున్నారు. ఎంత ఉంటుంది 50 సెంట్స్కి? అదే చెప్తున్నా. ఇప్పుడు 50 సెంట్స్ మనకి ఒక్కొక్క మైన్స్కి ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఓహో, ఓకే. ఓకేనా, అంటే ఒక మైన్స్వి ₹1,00,000 ఉంటే మిగతావి 50,000 ఉంటాయి. అచ్చా, ఓకే. మిగతావి 25,000 కూడా దొరుకుతాయి. ఇంతకే ఇది ఒక్కదానికి మంచి సమాధానం చెప్పండి గురుగారు. ఏది బెస్ట్ అసలు? ఏది కొనాలి? ఈ నవరత్నాలు మొత్తంలో రకరకాల కన్ఫ్యూజ్ చేస్తున్నారు. బర్మా డైమండ్స్ అంటారు, శ్రీలంక డైమండ్స్ అంటారు, దక్షిణాఫ్రికా డైమండ్స్ అంటారు. ఏది అసలు? పిండెకి కొద్దా రొట్టి అంటారు కదా, అవును, అలాగా నీ తాకత్ ఎంత ఉంటే దాంట్లో తీసుకోవచ్చు. కానీ వాటిల్లో కూడా కొంచెం కష్టమైనా పర్లేదు, మంచి మైన్స్లో ఉన్నవి తీసుకుంటే మనకి ఉత్తమం. ఏవి అంటే ఒక్కదానికి ఒక మైన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినట్టు రూబీకి బర్మాది ఉంది, ఒక ఆఫ్ఘనిస్తాన్ రూబీస్ ఉంటాయి, అలా వేరే వేరే ఊర్లో రూబీస్ ఉన్నాయి. శ్రీలంక మన సఫైర్స్కి వస్తే శ్రీలంక ఉంది, బ్యాంకాక్ ఉంది, ఓకేనా. దాని తర్వాత నీలంలోనే నేను చెప్పినట్టు కాశ్మీర్ నీలం ఉంటుంది. బ్యాంకాక్లో ఇవి కూడా దొరుకుతాయి, సఫైర్ కూడా. బ్యాంకాక్ సఫైర్స్ మీకు బ్లూ సఫైర్, ఎల్లో సఫైర్ రెండు కూడా బ్యాంకాక్లో దొరుకుతాయి. అంటే బ్యాంకాక్ మైన్స్లో దొరికే సఫైర్స్ అనమాట. డైమండ్స్కి వచ్చినప్పుడు రష్యన్ డైమండ్స్ ఉంటాయి, సౌత్ ఆఫ్రికా డైమండ్స్ ఉంటాయి, ఓకేనా, ఇండియన్ డైమండ్స్ ఉంటాయి. ఇండియన్ మన గోల్కొండ ఉంది మైన్స్, ఒక మన ఇండియన్ డైమండ్స్ ఉంటాయి. కోహినూర్ మన ఇండియన్ డైమండ్, అది గోల్కొండ డైమండ్ అది, ఓకేనా. అలాగా ఒక్కొక్క మైన్స్కి కూడా ఇండియన్ డైమండ్స్ చీప్గా దొరుకుతాయి మనకి. ఓకేనా. అంటే సారీ, నేనేమంటున్నా అంటే ఏది పెట్టుకోవాలి? సరే రకరకాలు దొరుకుతాయి, ఏది బెస్ట్ అంటే? నవరత్నాలకు 4 నవ పేర్లు చెప్పరా? అలా అన్నీ ఒకే మైన్స్ దొరకవు కదా. అంతేనా? నవరత్నాలు ఒకే మైన్స్ దొరకవు. ఒక్కొక్క రత్నాలకు ఒక్కొక్క ఏది బెస్ట్, ఏ గ్రేడ్? రూబీలోకి వెళ్తే బర్మా రూబీ అనేది బెస్ట్ ఉంటుంది, ఓకేనా. ముత్యంలో నేను చెప్పినట్టు పోయినసారి వీడియో ఎప్పుడు చెప్పినట్టున్నా, జాతి ముత్యం, తర్వాత స్వాతి ముత్యం. ఇది బర్మా ముత్యము, అది బసరా ముత్తు, స్వాతి ముత్యం అని చెప్తారు, అంటే గజముత్యము, స్వాతి ముత్యము వాటిలో పెట్టుకోవాల్సింది, ఓకేనా. దాని తర్వాత వస్తే కుజుడికి సంబంధించి ఇది పగడం వచ్చేసి సముద్రంలో దొరికే ఒక చెట్టు, అది పగడం అనేది రాయి కాదు, అది పగడం అనేది ఒక వేరు, సముద్రం అడుగున దొరికే ఒక వేడు. అది జపాన్దిను వీడది ఉంటుంది, ఇటలీ వాళ్ళది, ఓకేనా. జపాన్ వాళ్ళవి కొంచెం బాగుంటాయి, బెస్ట్ ఉంటాయి వాళ్ళవి, ఓకేనా. దాని తర్వాత బుధుడు పచ్చ వచ్చేసి జాంబియా పచ్చ ఉంటుంది, చీప్గా దొరికేది అది. మార్కెట్లో వాళ్ళు ఎక్కువ ఉండేది జాంబియా పచ్చనే. పచ్చలో చాలా రకాలు ఉన్నాయి, సపోటా మైన్స్ పచ్చలు ఉంటాయి. దాని తర్వాత మనం తీసుకోవాలి అనుకుంటే కనుక కొలంబియా పచ్చ బాగుంటుంది,
పచ్చలో కొలంబియా పచ్చ అనేది కొంచెం తీసుకోవచ్చు. ఆ, ఓకేనా. కనకపుష్ప రాగంలో శ్రీలంక కనకపుష్ప రాగమే తీసుకోవాలి, ఓకే అదే బెస్ట్. శ్రీలంక కనకపుష్ప రాగం అనేది బాగుంటుంది. ఓకే. దాని తర్వాత వజ్రానికి వస్తే సౌత్ ఆఫ్రికా, రష్యా, భారతం ఉమ్, మూడిట్లవి కూడా బాగానే ఉంటాయి. అవి 3 తప్ప ఇంకా వేరే వాటి దగ్గర ఉన్న వజ్రాలు అంత బాగోవు. ఉమ్, ఈ 3 దేశాలు సౌత్ ఆఫ్రికా, రష్యా, భారత్, రైట్. ఈ 3 వజ్రాలు కూడా బాగానే ఉంటాయి. ఓకే ఓకేనా. దాని తర్వాత వస్తే నీలం కూడా శ్రీలంక నీలమే, ఓకే. శ్రీలంక నీలము. ఇంకా వైడూర్యము ఇవి వాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వను మనం. ఓకే, అది ఏదైనా పెట్టుకోవచ్చు, ఎందుకంటే అవి 2 ఛాయాగ్రహాలు కాబట్టి. అచ్చా ఓకే. మీకు 7 వారాల నగలు అని చెప్పి నమ్మినారా? అవునా? 7 వారాల బ్రహ్మాండంగా, నగలు, అవును. దాని అర్థం ఏంటి? నేను అనుకోవడం రోజుకొక నగలు పెట్టుకుంటారేమో, 7 రోజులకి 7 నగలు. 7 వారాల నగలు అంటే ఆ, రూబీ హారము, ముత్యాల హారము, ఓ పగడాల హారము, అవునా? నేను పచ్చహారము, 7 డిజైన్లు అనుకుంటున్నాను నేను. పచ్చహారము, అచ్చా. వజ్రాల హారము, పుష్యరాగ హారము, నీలహారము. ఓ ఇవన్నీ హారాలు ఉంటే 7 వారాల నగరు అంటారు. వారాల నగరు, వారాలు అంటే 7 వారాలు. సండే, మండే ఏ అదే వారాలు నేను ఉన్నాయో అనుకున్నాను ఆదివారం సోమవారం ఆ మంగళవారం. 7 వారాలకు సంబంధించిన రాళ్ళు అని అర్థం. ఓ 7 వారాల నగలు అంటే 7 వారాల్లో వచ్చే రత్నాల నగలు అని చెప్పేసి అమ్మని రోజుకొక రత్నం ప్రభావం ఉంటుందా? ఉంటుంది. దాన్ని 7 వారాల నగలు. ఈ నగలు ఎవరు వేసుకునేవాళ్ళు అంటే వాళ్ళకి బీభత్సమైన దైవభక్తి ఉండాలి, లేకపోతే ప్రపంచాన్ని శాసించే శక్తి ఉండాలి. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రావణాసురుడు లాంటి వాళ్ళు ఈ నగలన్నింటినీ కూడా సంపాదించేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళ గ్రహాలను కూడా శాసించే శక్తి వాళ్ళలో ఉండింది కాబట్టి. వాళ్ళు 7 వారాల నగలు వేసుకునే ఇదంతా కూడా రావణాసురుడు, హిరణ్యకశిపు లాంటి వాళ్ళ దగ్గర ఇవి ఎందుకంటే ఎక్కువ మన ఉండేవి. చిన్నప్పుడు కూడా వినేవాళ్ళంగా, మా అమ్మమ్మకి 7 వారాల నగలు ఉండేవి ఇట్లా చెప్తుంటారు కదా. అదే అది దాని తర్వాత వీళ్ళందరికీ చెప్తున్నాను. ఫస్ట్ అక్కడ ఉండేవి, అది 7 వారాల నగలు అక్కడ ఫేమస్ యాక్చువల్లీ. వీళ్ళ దగ్గర రాక్షసంత దగ్గర ఇంద్రుడి దగ్గర ఉంటుంది అది. అచ్చా. ఇంద్రుడు నవరత్నాలకి అధిపతి ఇంద్రుడు. ఓ కంపల్సరీ నవరత్నాల్లో కూడా చాలామంది తెలియని విషయం ఏంటంటే చాలామంది బయట పూజ చేసుకునేటప్పుడు కూడా ఆ రాశి దేవతలు మాత్రమే ఆవాహన చేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రూబీ అనుకోండి, సూర్యుడు మాత్రమే ఆవాహనించి పూజ చేసి ఇస్తున్నారు. కానీ సూర్యుడు అక్కడే కాదు, ఇంద్రుడి కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాలి. అచ్చా. ప్రతి ఒక్క నవగ్రహానికి కూడా ఇంద్రుడే అధిపతి. ఓకే. అన్ని నవరత్నాలు ఇంద్రుడి దగ్గరే ఉండేవి ముఖ్యంగా. అందువల్ల అది చూసి ఆ ఇంద్రుడు మనకి పంపిస్తాడు, మనకి అది సంబంధించిన దేవుడితో మనకి ఇంద్రుడి యొక్క ఆధీనంలో అది శక్తి అనేది పుంజుకుంటుంది అనమాట. సో అలాగా ఈ 7 వారాల నగలకి ఇంద్రుడు ఒక ఇది ఉంటుంది కాబట్టి. ఓకేనా. ఆ ఇంద్రుడి దగ్గర 7 వారాల నగలు ఉంటాయి. దాని తర్వాత ఇలాంటి రాక్షసులు ఎవరైతే నవగ్రహాలను కూడా శాసించే శక్తి ఉందో వాళ్ళందరిలో 7 వారాల నగలు వచ్చాయి. దాని తర్వాత కాలంలో అలాంటి దైవభక్తి ఎవరికైతే ఉందో వాళ్ళల్లో ఈ 7 వారాల నగలు సంపాదించుకునే శక్తి ఉంటుంది. అంటే వాళ్ళకి నెగిటివ్ అవ్వదు. కరెక్ట్. ఆ గ్రహాలని కూడా మించిన వాళ్ళ పుణ్యాన్ని చేసుకున్నప్పుడు మాత్రమే, అంటే గ్రహ దోషాలు కూడా వాళ్ళ మీద ఫలితం పడతావు అనే స్టేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళకి మాత్రమే ఆ 7 వారాల నగలు వేసుకున్నా కూడా దాని మీద ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. దీనికి ఉదాహరణకి మా స్వామీజీ విశ్వేశ్వర స్వామీజీ ఉన్నారు. ఆయన జాతకం చూసిన ప్రతి ఒక్కళ్ళు చెప్పింది 60 ఏళ్ళు దీని లైఫ్ టైం, 60 ఏళ్ళ తర్వాత ఇంక ఆయుష్ లేదు అని చెప్పేసి చాలామంది చెప్పారు. చాలామంది జ్యోతిష్యులు, ప్రముఖ జ్యోతిష్యులు కూడా ఆయనకి జాతకం చూసి చెప్పినది అదే. ఆయన 89 ఏళ్ళు బతికారు. ఎలా అంటే తపశ్శక్తితో. కేవలం తపశ్శక్తితో రామ మందిరం కట్టాలి అనే, రామ మందిరానికి పర్మిషన్ రావాలి అని దాంతో ఫైట్ చేసిన ఆయన దానికోసమే ఉన్నట్టు రామ మందిరం వచ్చే 2 నెలలకి ఆయన వృద్ధావస్థలు అయ్యారు. తపశ్శక్తితో అలా, అంటే మృత్యుని కూడా మీరి నుంచుకునే తపశ్శక్తి అనేది చాలా కొద్ది మందిలో ఉంటుంది. అలాంటి శక్తి ఉన్న వాళ్ళకి గ్రహాల పెద్ద ఇదేం ఉండదు, ఎటువంటి ప్రభావం ఉండదు. రైట్ గురుజీ. ఇప్పుడు సినిమా వాళ్ళందరూ వజ్రాలు పెట్టుకోమని చెప్పారు, ఓకే పెట్టుకుంటారు. కానీ ఇంతమంది ఉంటే ఒక్కడే చిరంజీవి ఉన్నాడు, ఒక్కడే బాలకృష్ణ, ఒక్కడే నాగార్జున. అంటే ఇన్ని లక్షల మంది చేస్తుంటే స్టార్స్, మెగా స్టార్స్ అయ్యేది అవకాశం ఒక్కరికో ఇద్దరికో వస్తుంది. మరి వీళ్ళు ఏం చేస్తారు? ఇంకా ప్రత్యేకమైన చేస్తారా వీళ్ళు? వీళ్ళకి అదృష్టం ఎలా పడుతుంది? ఇక్కడ ఉత్తి రత్నాలు పెట్టుకోవడం వల్లే అదృష్టం వచ్చిందని కాదు, వాళ్ళ పూర్వజన్మ చేసుకున్న పుణ్యఫలం. అచ్చా. ఇప్పుడు మీరు చెప్పినట్టు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక స్కూల్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళ టీచర్ ఒకటే, సబ్జెక్ట్ ఒకటే, సిలబస్ ఒకటే. ఓకేనా. వాళ్ళు వినేది, అందరూ వినేది ఒకటే.
టీచర్స్ ఏది చెప్తే అదే వింటారు. అవును. వాళ్ళకి ఇచ్చే పేపర్స్ కూడా ఒకటే. కానీ వాళ్ళకి వచ్చే గ్రేడ్స్లో డిఫరెన్స్ ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళ ప్రయత్నం. ఓకే. అవును. ఓకేనా, వాళ్ళ ధారణ, వాళ్ళ వాళ్ళ గ్రహణ శుద్ధి. అదృష్టం, అవును. వాళ్ళ అదృష్టం. పూర్వజన్మ సుకృతం. ఓకే. అందరూ రాసేది అదే ఎగ్జామ్ పేపరే, అవును. అందరూ వినేది అదే సబ్జెక్టే. అలాంటప్పుడు ఎందుకు వాళ్ళకి వ్యత్యాసాలు వస్తున్నాయి మార్క్స్లో ఓకే. అంటే వాళ్ళ ధారణ శక్తి అంత లేదు వాళ్ళకి, లేకపోతే వాళ్ళకి పూర్వజన్మలు చేసుకున్న వాళ్ళ పుణ్య ఫలితాలు, పాప పుణ్య ఫలితాలు ఉంటాయి కదా, సో వాటి వల్ల. అంటే వీటితో పాటు ఈ రత్న బలం కూడా కావాలి కదా. ఎట్లాంటి రత్నాలు అదే అంటే ఏమన్నా? అలాంటప్పుడు అదే చెప్తాను, వాళ్ళ జాతకాన్ని పరిశీలించిన తర్వాత. అచ్చా. ఓకేనా, నా దగ్గర వచ్చిన చాలామంది స్టూడెంట్స్కి కూడా కనకపుష్య రాగం పెట్టుకున్న తర్వాత వాళ్ళ చదువుల్లో చాలా పైకి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఓకే. ఎందుకంటే గురువు కదా, ఓకే. గురువు అంటే విద్యను ఇచ్చేవాడు. అవును. కొందరు ఒక్కొక్క వేలికి ఒక్కొక్క రత్నం పెట్టుకుంటారు కదా, అలా పెట్టుకోవచ్చు అట్లా? ఇది కాంబినేషన్ కూడా కరెక్ట్గా చూసి పెట్టాలి. కొంచెం కాంబినేషన్ ఉంటుందా? ఉంటుంది కాంబినేషన్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గురువుకి శుక్రుడికి పడదు. డైమండ్ కనకపుష్య రాగం ఒకేసారి పెట్టకూడదు, పెడితే అది రివర్స్ కొడుతుంది. ఓకే. ఓకేనా, అలాగే కనకపుష్య రాగం పచ్చ పెట్టకూడదు. ఓకే. ఓకేనా, అలాగే రూబీ నీలం పెట్టకూడదు. ఓకే. ఇలాగా చంద్రుడు అంటే పచ్చ ముత్యం పెట్టకూడదు. ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అలాంటివి కాంబినేషన్స్ తప్ప మిగతా కాంబినేషన్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా, సో అలాగా ఆ కాంబినేషన్లో పెట్టుకోవచ్చు. ఓకే. అంటే ఈ శనికి సూర్యుడికి పడదు, ఓకే. రూబీను నీలం పెట్టుకోకూడదు. ఓకే. అలాగా డిఫరెంట్ రాళ్ళకి చూసుకుని పెట్టుకోవచ్చు. రైట్. గురూజీ చాలా మంది సరే ఎదగాలంటే ఇది, కానీ కష్టాలు, కన్నీళ్ళు, బాధలున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అప్పుల్లో కూరుకుపోయి అప్పులు కట్టలేక ఇక ఆత్మహత్య శరణం అనుకునే దాకా వెళ్ళే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళని కూడా చూస్తున్నాం. వీళ్ళకి ఏమైనా రత్నాలు సూచిస్తారా అప్పుల బాధల నుంచి బయటపడడానికి? ఖచ్చితంగా ఉంది. ఆ. అప్పుల బాధల నుంచి బయటపడడానికి పచ్చ పచ్చరత్నం అనేది. ఎందుకంటే ఇది కొనాలంటే కూడా వాళ్ళు అప్పు చేయాలి మళ్ళీ. నిజంగా అంటే ఇది మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది. నా జీవితంలో నేను చూసిన వాళ్ళకి అంటే నా ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, నాకు ఒక రత్నం వాళ్ళకి ఇవ్వడానికి నాకు 45 రోజులు పడుతుంది. ఒక రత్నం ఒకరికి ఇవ్వాలని 45 రోజులు? 45 రోజులు పడుతుంది. ఎందుకంటే అన్ని రోజులు జపం అవ్వాలి. అచ్చా. వాటి అన్నిటి కూడా 18 లక్షలు 7 లక్షలు అలాగా వాటి సంఖ్యలో వాటికి జపం అవుతుంది. ఓకేనా, అంత జపం చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంతకుముందు సంకల్పానికి వాళ్ళ పేరు తీసుకుంటాం. ఓకేనా, ఇవాళ పొద్దున దాకా కూడా పొద్దున కూడా కస్టమర్తో మాట్లాడి వస్తున్నాను నేను. వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే జపం స్టార్ట్ చేసిన తర్వాత ఓకేనా అడ్వాన్స్ తీసుకుంటాను. ఫస్ట్ ఒక 10,000 అంత అడ్వాన్స్ తీసుకొని జపం అనేది స్టార్ట్ చేస్తాను. రాయి తీసుకుని వాళ్ళకి జపం చేయడం అనేది స్టార్ట్ చేస్తాను సంకల్పం చేసి. అది చేసిన తర్వాత నేను 45 రోజుల్లో అని చెప్పాను కదా, ఆ 45 రోజులు ఎలాగలా వాళ్ళకి డబ్బు అరేంజ్ అవుతుంది. వాళ్ళకి డబ్బు అరేంజ్ అవుతుంది, వాళ్ళు తీసుకొచ్చి మనకి ఇస్తున్నారు. అప్పు చేయట్లేదు ఫస్ట్ చెప్తే అప్పు చేయొద్దని చెప్తాను వాళ్ళకి. మీకు డబ్బులు వస్తాయో వచ్చిన డబ్బులు నాకు తెచ్చివ్వండి అని చెప్తాను. అలాగే వాళ్ళకి డబ్బులు తయారవుతున్నాయి వాళ్ళకి, వాళ్ళు తీసుకొచ్చి పెట్టుకున్న తర్వాత కూడా వాళ్ళు లైఫ్లో సక్సెస్ అవుతున్నారు. లాటరీ కానీ ఆకస్మిక ధనయోగం కలగాలి, షేర్ మార్కెట్లో కానీ ఒక్కసారిగా ఓవర్ నైట్ ధనవంతుడు అవ్వాలి అంటే ఎట్లాంటి రత్నాలు? ఓవర్ నైట్ ధనవంతుడు అనేది వాళ్ళ జాతకంలో కూడా వాళ్ళకి ఆ యోగం రావాలి. ఆ యోగాన్ని రావడానికి మనం కొంచెం సహకారం ఇవ్వడం అవుతుంది. అంతేకాని మీరు చెప్పినట్టు రత్నం పెట్టుకోగానే ఓవర్ నైట్ ధనవంతుడు అవ్వడం పెట్టుకున్నారో తెల్లవారిసరికల్లా కోటీశ్వర్లు అవుతారు, అది అబద్ధం. అలా అవ్వరు. ఓకే. ఓకేనా, ఏదైనా సరే మనం మందు వేసుకున్నా సరే మనం మందు వేసుకోగానే నేను లావు ఎక్కిపోవాలి అంటే అవ్వదు కదా. నేను సన్నగా కావాలంటే ఇప్పుడు మందులు వేసుకుంటే సన్నగా అయిపోతారు, మందులు వేసుకున్నా సన్నగా అయిపోతానంటే కాదు కదా, ఎక్సర్సైజ్ కూడా చేయాలి దానికి. ఏదైనా సరే ఒక పరివర్తన రావాలి అంటే మానవ ప్రయత్నం ఉండాలి, దైవిక ప్రయత్నం ఉండాలి, వాడికి 3 ఉండాలి: యోగ్యత, అదృష్టము, దాని తర్వాత ప్రయత్నం. ప్రయత్నం లేకుండా వాడికి అదృష్టం యోగం ఉన్నా వాడికి సాధించలేడు, అలాగే అదృష్టం లేకుండా ప్రయత్నం యోగం ఉన్నా సరే వాళ్ళు సాధించలేరు. ఓకే గురుజీ, అవన్నీ ఓకే. రత్నం ఏం ధరించాలి? అదృష్టం. అవును, ఏంటి రత్నం? అదే అదృష్టం, అదృష్ట రత్నం అనేది. ఇప్పుడు వాళ్ళ జాతకంలో భాగ్యాధిపతి ఎవరో మనకు తెలియదు. అచ్చా, ఓకే. అదేనా వాళ్ళ దాంట్లో భాగ్యం అంటే ఏంటి? అదృష్టం. అదేనా భాగ్యాధిపతికి మనం బలం ఇస్తే అదృష్టం వరిస్తుంది వాళ్ళని. అదృష్టరత్నం అంటే ఏంటి? భాగ్యాధిపతి. ఓకే. ఎవరైతే భాగ్యాధిపతి ఉన్నాడో వాడు బలంగా లేకపోతే వాడు కొంచెం బలం ఇవ్వడమే మన పని. ఓకే. వాడికి అది వచ్చినట్టు అదృష్టం వచ్చినట్టే వాడికి. రైట్. అట్లాగే చాలా రియల్ ఎస్టేట్ భూములు ఇవి లిటిగేషన్లలో ఇరుక్కొని ఉంటాయి.
వాటి నుంచి బయటపడాలి. వాటన్నిటికి కూడా కుజుడు పగడం. ఆ! దానికి అచ్చా! కూడా ఇప్పుడు అంటే మన మార్కెట్‌లో కొత్త కొత్త బిజినెస్‌లు వస్తున్నాయి. మన జ్యోతిష్యంలో కూడా. అవును. అవును. ఈ రత్నాలు ఇలాంటివి ఎవరు తీసుకోవట్లేదని చెప్పేసి పగడం చీప్ యాక్చువల్లీ. అవును. 1000, 2000 దొరికేస్తుంది పగడం. అవును. కానీ దాని మీద కూడా డబ్బులు సంపాదించాలి ఎలాగా అని ఆలోచించి పగడం గణపతులు చేసేస్తున్నారు. అచ్చా! ఓహో! ఓహ్! ఆహా! పచ్చ, పగడం చీప్ రేట్‌లో దొరుకుతాయి అవును. రాళ్ళు. ఆ! కంపేర్ చేస్తే మిగతా వాటితో. నేను చెప్పాను కదండీ సపోటా మైన్స్ అనేది చాలా చీప్‌గా దొరుకుతుంది అది. నా పచ్చలో. సపోటా మైన్స్ అనేది చాలా తక్కువ రేట్. అంటే మీకు క్యారెట్ 500, 600కి వచ్చేస్తుందది. ఆ! అలాంటి దాంట్లో ఒక 6 క్యారెట్లు, 7 క్యారెట్లు పెట్టి ఒక వినాయకుడి విగ్రహం చేసి దాన్ని 10,000, 20,000కి అమ్మేస్తున్నారు. అమ్మా! ఆ! అంతే కదా! మన మట్టి అయితే తక్కువ రేటు. కరెక్ట్. మట్టిని కరెక్ట్. గణపతి చేస్తే 200 గణపతిని పెట్టి చేస్తే కొనట్లే. అవును. సో, అలాంటి వాళ్ళకి అలాంటి పగడ గణపతి అలాంటివి పెట్టుకుంటే రియల్ ఎస్టేట్‌లో వాళ్ళకి మంచి పురోగతి ఉంటుంది. రైట్. ఇంకో రకం సమస్య నరదిష్టి. ఇది అతి భయంకరమైన సమస్య. అంటే పచ్చగా జరుగుతున్న వ్యాపారాలు కూడా నరదిష్టి తగిలిందంటే సర్వనాశనం అయిపోతాయి. అలా నరదిష్టి తగలకుండా క్యాష్ కౌంటర్‌లు నిండుగా ఉండాలి ఎప్పుడు అంటే ఏం చేయాలి? ఏ రత్నం ధరించాలి? దానికి రత్నము కూడా ధరించాలి. హ్మ్. దాంతో పాటు మిగతా రెమెడీస్ కూడా చేయాలి. ఆహా! అంటే పగడం ఆ! ఈ పగడంతో పాటు దృష్టికి ముఖ్యంగా ఎందుకంటే పగడం అనేది సైనాధిపతి. ఓకే. కుమారస్వామికి సంబంధించింది పగడం కాబట్టి ఆ! సైనాధిపతికి దృష్టి అనేది దృష్టి వారి నుంచి దూరం చేస్తాడు కాబట్టి ఓకే. ఓకేనా? దానికి కూడా పగడం అనేది పనిచేస్తుంది. ఆ! అలాగే వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ వ్యాపార అభివృద్ధికి అచ్చా! పచ్చ అనేది కూడా చాలా బాగా వాళ్ళకి సహాయపడుతుంది. ఓకే. వాటితో పాటు పటిక అని దొరుకుతుంది కదా! పటిక కూడా వాళ్ళకి ఉపయోగపడుతుంది. పటిక. పటిక బెల్లం అంటారు. ఆ! పటిక బెల్లం కాదు పటిక. ఆ! అది వగరుగా ఉంటుంది. మనకి షేవింగ్‌లో అంతా మనకి రాస్తారు అవునవునవును. కదా! పటిక. అది దృష్టిని నివారించే శక్తి దానికుంటుంది. అవును. ఈ మధ్య చూసా షాపులో ఇంతింత రాళ్ళు రాళ్ళు పెడుతున్నారు. పెడతారు కదా! పటిక అది. దానివల్ల కూడా అది ఓకే. అవుతుంది. ఓహో! కానీ దాన్ని పెట్టే విధానం ఉంది. ఆ విధానంలో పెడితేనే అవుతుందది. అచ్చా! ఏదో తీసుకొచ్చి కొనుక్కొచ్చి పెట్టడం పెట్టడం కాదు. కాదు. దాన్ని ఎర్రగుడ్డలో కట్టి దానికి పెట్టాలి. బియ్యంలో పెట్టాలది. ఆహా! ఎర్రగుడ్డతో కట్టి బియ్యంలో పెడితే అది కరుగుతుంది. అచ్చా! ఎంత దృష్టి తగులుతుందో అంత దృష్టి కరిగి మొత్తం ప్యూర్‌గా కరిగిపోతుంది మొత్తం అది. ఆహాహా! అప్పుడు ఎక్కువ దృష్టి ఉందని అర్థం. ఇంకా అతిపెద్ద సమస్య వీటన్నిటిని మించిన సమస్య పెళ్లి. 40 ఏళ్ళు వచ్చినా ఎవరికి పెళ్ళిళ్ళు కావట్లా, అమ్మాయిలు దొరకట్లా. ముదిరి వంకాయ బెండకాయలు అయిపోతున్నారు అందరూ. అలా కాకుండా వెంటనే పెళ్ళవ్వాలంటే ఏ రత్నం ధరించాలి? దానికి రత్నము కావాలి, హోమము కావాలి. అంటే వాళ్ళ వాళ్ళ సమస్య మీద ఆహా! ఆ! ఓకేనా. శాంతి హోమాలున్నాయి. హ్మ్. రత్నము పెట్టుకోవచ్చు. హ్మ్. ఓకేనా. దాంతో పాటు ఆహ్, వాళ్ళ జాతకంలో ముఖ్య దోషం ఏంటి? హ్మ్. అంటే కుజుడు బాలేదా? శుక్రుడు బాలేదా? గురువు బాలేదా? ఓకే. ఓకేనా. కొంతమందికేంటంటే వాళ్ళ దశాభుక్తిలో గురువే దొరకడు. అచ్చా! అంటే గురుబలమే దొరకదు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి పెళ్లి అవ్వదు అంతే. హుహు. వాళ్ళ పూర్వజన్మ చేసుకున్న కర్మఫలం అది. అంతే. దాన్నెవ్వరు మార్చలేరు. రత్నాలు గూడా. రత్నాలు కూడా మార్చలేవు. హ్మ్. రత్నాలేమున్నాయన్నా మీకు ఇప్పుడు రత్నాలు ఎలాగంటే బ్యాకప్. ఓకే. అంటే ఇన్వర్టర్ లాంటివి. కరెంట్ పోతే ఓకే. ఓకే. అర్థమైందా? అది బూస్ట్ చేస్తుంది. అచ్చా! సూపర్ బాగా చెప్పారు. ఆ! అర్థమైందా? హ్మ్. ఇన్వర్టర్ లాంటివి రత్నాలు. ఓకే. మీకు ఎక్కడైనా కొంచెం మీరు స్లో అవుతుంటే అక్కడ మీకు బూస్ట్ చేస్తుంది. తర్వాత మీకు కరెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మామూలుగా రన్ అయిపోతుంది మనకన్నీ. ఆ! 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 ఓకే. 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 అర్థమైందా? కరెంట్ వచ్చేంత వరకే ఈ రత్నాలు కొంచెం బూస్ట్ ఇవ్వడానికి మనం రత్నాలను పెట్టుకుంటాం. సార్ అట్లాగే భార్యాభర్తలు కొట్టుకు చస్తున్నారు సార్. వాళ్ళు విడాకులు దాకా యమ దానికి అదే చెప్తున్నా కదా! విడాకులసలు. ఆ! తాళిలో వాళ్ళు పగడం, ముత్యం వేసుకోకపోవడమే దానికి ముఖ్య కారణం. ఆహాహాహా! ఈరోజు చాలా డివోర్స్ కేసులు ఎవరిదైనా చూడండి. ఆ! వాళ్ళ వాస్తవంగా తాళికే వాల్యూ లేదు ఇవాళ. వాల్యూ లేదు. తీసి అక్కడ గూట్లో పెట్టి గూట్లో పెట్టేసి మళ్ళీ వేసుకుంటున్నారు. అలా అవును. ఉన్నప్పుడు మరి ఆ! ఓకే. సో, ఇంకో సమస్య బ్రేకప్‌లు. ఏది యుక్త వయసులో బ్రేకప్‌ల గొడవ, లవ్ ఫెయిల్యూర్‌ల గొడవ. మరి వీటి నుంచి బయటపడాలంటే ఏమన్నా రత్నాలు పెట్టుకోవాలా? దానికి సూర్యుడు, శుక్రుడు కారణం ఉంటారు ఆ! కామన్‌గా. ఆ! బ్రేకప్స్ అవ్వడానికి కుజుడు, సూర్యుడు, శుక్రుడు. ఓకే. వీళ్ళ ముగ్గురిలో ఎవరో ఒకళ్ళు కారణం ఉంటారు. హ్మ్. సో, వాళ్ళ జాతకంలో ఎవరిదైతే డిఫెక్ట్ ఉందో చూసి ఓకేనా. దానికి వాళ్ళని పెట్టుకోవడం వల్ల ఆ బ్రేకప్ అయినవి కూడా సక్సెస్ అయినవి మేము చూసాం. రత్నాల్లోని ప్రభావాల గురించి ఒకసారి గనుక చూస్తే చాలామంది ఇప్పుడు మనం చూసాం. దాని పేరేంటో గానీ, అది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు చచ్చిపోతుంటారు. పతనం అయిపోతుంటాయి రాళ్ళు. అది ఒకటి పెద్దది బ్లూ సఫైరా ఏదో ఉంటదండి. పెద్ద స్టోన్. ఏ రాయి? అది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు నాశనం అయిపోయి ఇట్లా ఉంటుందా ఏమన్నా? అలాగేం లేదండి. అవునా? రత్నాల్లో ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు లేదు. భగవంతు ఈ ఎలిజబెత్ రాణి తనలో కిరీటంలో ఉంది ఉండేదేంటది? రూబీ. రూబీ. ఆ! రూబీ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు పతనం. అదే. అది రత్నం అనేది మనకి ఇప్పుడు అది కూడా
మీరు అడిగిన ప్రశ్నకే ఇది సందర్భం వచ్చింది కాబట్టి ఆ, చెప్తున్నా. ఆ. రత్నాలని కూడా మనకి ఎంత కెపాసిటీ ఉందో అంతే ధరించాలి. ఓకే. ఆ. అర్థమైందా? మనకి కెపాసిటీ లేకపోయినా, లేకపోతే దానికి మన దగ్గర మడి సరిపోకపోయినా, అంటే శుద్ధిగా లేకపోయినా మనం అది ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. అచ్చా. మరి అది ఏదో కాదు, సమంతకం అని కూడా అంతే. ఓకే. సమంతోపాఖ్యానంలో దానికి స్పష్టంగా చెప్తారు, ఇది శుద్ధిగా ఉన్నప్పుడే వేసుకోవాలి, ఇది మీద వేసుకుని వేట లాంటిది చెప్పులు వేసుకోకూడదు అని చెప్పేసి కొన్ని నియమాలు ఉన్నాయి వాటికి. ఆ. అవన్నీ పాలించకుండా సత్రాజిత్ తమ్ముడు అవన్నీ వేసుకెళ్తాడు కాబట్టే వాడు చచ్చిపోతాడు. అచ్చా. సత్రాజిత్ దగ్గర ఉన్నప్పుడు రాయికి ఏం కాదు, కృష్ణుడి దగ్గర ఉన్నప్పుడు ఏమీ కాదు దానికి. ఆ. వాడికి ఎందుకు అయిందంటే వాడు దాన్ని ఫాలో చేయలేదు ఆ రూల్స్ని. అందువల్ల రూల్స్ని ఫాలో చేయకపోయినప్పుడు కూడా అది మనకి చెడు ప్రభావాలను చూపిస్తుంది. ఓకే. దాన్ని తట్టుకునే శక్తి మనకు ఉండదు అని అర్థం. సో నీలం పడకపోవడం అంటే ఉంటుందా? ఉంటుంది, ప్రతి ఒక్క రాయి కూడా పడకపోవడం. అచ్చా, పడకపోవడం ఉంటుందా? ఓకే. అదే చెప్తున్నా కదా, వాళ్ళకి వాళ్ళ రాష్ట్రాధిపతికి వాళ్ళు వేసుకున్న రత్నానికి తేడా ఉంటే కనుక అది గ్యారంటీ కొడుతుంది. ఆ రీజన్తోనే వీళ్ళు రాళ్ళు అమ్మాలి, అది ఏది తేడా ఉందో వీళ్ళకి తెలియదు. అందువల్ల రాశి అధిపతి ఏది ఉంటే అది ఇచ్చేస్తున్నారు. ఆహా. మీది ఈ రాశి, ఈ రత్నం వేసేసుకోండి అని చెప్పేస్తారు. అదైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు అని చెప్పి ఒక నమ్మకం. అవును. యూనివర్సల్ నమ్మకం ఏంటంటే చంద్రుడు ఎందులో ఉంటే అది రాశి అని పిలుస్తాం. ఆ రాశి ఉన్న రత్నం ఇచ్చేస్తే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే. అలాగే మంచి జరగదు. అచ్చా, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కానీ మంచి కూడా ఏదో జరగదు. రాయి వేసుకోవాలి కదా అని వేసుకున్నారు ఓకే. అంతే. రైట్. ఇప్పుడు ఈ మధ్య సమాచారం మనం ముందే అనుకున్నట్టు ఏఐ కూడా వచ్చేసింది. ఏఐ కూడా జాతకం చెప్పేస్తుంది. యూట్యూబ్లో ఎక్కడ సమాచారం విస్తృతంగా ఉంది. సో మీ రాశికి ఇది వేసేసుకోండి అని ఏఐ చెప్తే వేసుకుంటే ఏమన్నా ప్రాబ్లమా? డెఫినెట్గా. ఏకి మ్యాథమెటిక్స్ తెలుసు అంతే, భావాలు అయితే తెలియవు కదా, ఎమోషన్స్ అయితే తెలియవు కదా, ఏకి కథలు తెలియవు కదా, అంటే పురాణ కథలు ఏకి తెలియవు కదా. ఏఐ అనేది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ క్రియేట్ చేసిన ఒక ప్రోగ్రామ్ అది. ఓకే. ఎండ్ ఆఫ్ ద డే ఓకే. ఓకే. దానికి మీరు ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తారో అదే చెప్తుంది అది. ఆ ఏ తయారు చేసిన వాడికి ఎంత తెలుసో దానికి అంతే తెలుసు. అచ్చా. దాన్ని మించి క్వశ్చన్ అడిగితే చెప్పలేదు అది. ఓకే. కామన్ సెన్స్ కదండి అది. అవును. ఏకి ఎంత తెలుసు అంటే దానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఎంతవరకు ఇచ్చారో అంతవరకు మాత్రమే తెలుసు, దానికన్నా పైన తెలియదు దానికి. ఇది మా తాత వాడాడు, ఇది మా నాన్నమ్మ వాడింది అని అది అట్లా వాడొచ్చా? పెట్టుకోకూడదు, అది పెట్టుకోకూడదు, ఒకరు వాడింది ఇంకోరు పెట్టుకోకూడదా? ఖచ్చితంగా వాడకూడదు అది. అయ్యో. అచ్చా, రత్నాలు తీసేసి మళ్ళా కొత్తది కొత్తది వేయించుకోవాలి. పగిలిన రత్నాలు చిన్న చిన్న ఘాట్లు పడుతుంటాయి, పగిలిపోయి ఉంటుంది అంచులు ఇవి వాడొచ్చా? ఇక్కడ పగిలిన రక్తాలు అంటే రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి అది పుట్టినప్పుడే పగిలిపోయి ఉంటుంది, ఓకే. దాని లోపల చిన్న చిన్న పగుళ్ళు ఉంటాయి. ఓకేనా, అది వాడడం మంచిది. అచ్చా. అలాంటి రత్నాలు వాడడం మంచిది, ఎందుకంటే న్యాచురల్ అని చెప్పుకోవడానికి దానికి మనం చూసుకోకర్లేదు ఇంకా. ఓకే. అలాంటి రత్నాలు లోపల చిన్న చిన్న పగుళ్ళు, ఫెదర్ ఉంటుంది, చిన్న పగుళ్ళు ఉంటాయి. అలాంటి రత్నాలు న్యాచురల్ అని చెప్పడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు మనకి. ఓకే. చూడగానే చెప్పచ్చు ఇది న్యాచురల్ అని చెప్పేసి. క్లియర్గా ఉంటుందో, ఎప్పుడైతే రాయి క్లియర్గా ఉంటుందో అప్పుడు డౌట్ పడాలి అది న్యాచురల్లా కాదా అని. అచ్చా. ఓకే. ఓకే. బాగా క్లియర్గా ఉంటేనే డౌట్ పడాలి. ఎందుకంటే బాగా క్లియర్గా ఉందంటే దానికి హీటింగ్ చేస్తారు, ఒక రాయిని హీట్ చేసి అది బాగా కనిపించేలా చేస్తారు. గ్లాస్ ఫిల్లింగ్ అంటారు, ట్రీట్మెంట్స్ అంటారు వీటిని. మనకి సర్టిఫికేట్లో ఎవరు గమనించిన విషయం ఏంటంటే ఆ సర్టిఫికేట్ ఇచ్చేసాడు కదా మనం వేసుకున్నాం అనే ఉంటారు, కానీ ఆ సర్టిఫికేట్లో చూడాల్సినవి ఉంటాయి. ఓకేనా, ఆ సర్టిఫికేట్లో న్యాచురల్ స్టోన్ అని ఉంటే అది సర్టిఫికేట్ అయినట్టు కాదు. న్యాచురల్ స్టోన్స్లో కూడా అది ట్రీట్మెంట్స్ అని ఉంటాయి, కింద ఒక లాస్ట్ కాలంలో ట్రీట్మెంట్స్ అనో కామెంట్స్ అనో ఉంటాయి. అలా ఉన్నప్పుడు దాంట్లో హీటింగ్ అని లేకపోతే గ్లాస్ ఫిల్లింగ్ అని, ఓకేనా, ఇలాంటివి ఏమైనా ఉంటే దానికి ట్రీట్మెంట్ జరిగింది అని అర్థం. ఓకే. ట్రీట్మెంట్ జరిగిన మంచిది కాదా? మంచిది కాదు కదా, ఓకే. స్వాభావికం కాదు, న్యాచురల్ కాదు అది. అచ్చా. ఓకే. మనిషి చేసింది. అట్లాగే చేతబడి చేస్తుంటారు కదండి, దాన్ని తిరగొట్టడానికి ఏమైనా రత్నాలు ఉంటాయా? ఉంటాయి. ఎట్లా? అది కూడా అంతే, చేతబడి చేసేటప్పుడు వాళ్ళకి ఏ గ్రహం వీక్గా ఉంటే వాళ్ళకి అదే ఎఫెక్ట్ అవుతుంది. చేతబడులు కూడా చాలా టైప్స్ ఉన్నాయి, అన్ని చేతబడులు అందరికీ సెట్ కావు. ఓకే. అర్థమైందా? వాళ్ళకి ఎక్కడైతే వీక్గా ఉందో ఆ ప్లేస్లోనే చేతబడి చేయడానికి అవుతుంది వాళ్ళకి. అది చేతబడి చేసే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి ఏ గ్రహం వీక్గా ఉందో అని చెప్పేసి ఆ గ్రహానికి సంబంధించిన చేతబడి చేస్తారు. అంటే అందుకే కొంతమందికి ఆరోగ్యం పాడవదు, ఆరోగ్యంగా ఉంటారు కానీ ఎదగరు పైకి, డబ్బులు రావు, అలా ఉంటాయి. కొంతమంది డబ్బులు బాగా వస్తుంటాయి కానీ హెల్త్ పాడైపోతూ ఉంటుంది. ఓకేనా, చేతబడులు కూడా ఇలా ఉంటాయి.
ఓడియమ్మ. ఆ! వాటిలో కూడా అందుకే ఆ చేతబడి ఎలా పడితే వాళ్ళు చెప్పినట్టు ఎఫెక్ట్ అవ్వదు అది. ఆహా! వీడికి ఏదైతే వీక్‌గా ఉంటుందో వాటి మీదే ఎఫెక్ట్ అవుతుంది. అచ్చచ్చా! అంటే ఇంట్లో ముగ్గురు పిల్లలకి గొడవలు అవ్వడం. అవును. ఓకేనా? హ్మ్. లేకపోతే వాళ్ళ పేరెంట్స్‌కి హెల్త్ ఇష్యూస్ రావడం. ఓకే. ఓకేనా? అలాగా మొత్తం 12 రకాలుగా ఉంటాయి. ఆ 12 రకాలుగాను మనకి ఎఫెక్ట్ అవుతుంది. బుద్ధిమంది అయిపోవడం. కొంతమంది హ్మ్. పిచ్చోళ్ళు హ్మ్. అయిపోతుంటారు ఉన్నట్టుండి. ఓకే. వాళ్ళకి డబ్బులుంటాయి. ఇటు పక్క ఆరోగ్యం బానే ఉంటుంది. కానీ మతిభ్రమణ ఉండదు. ఓకే. చంద్రుడు వీక్‌గా ఉంటే అలాంటివి అవుతాయి. అర్థమైందా? ఈ పిల్లలకు చదువులో ఏకాగ్రత కలగాలి అంటే ఏమన్నా చేయొచ్చండి? ఏకాగ్రతకి కూడా గురుడే. ఆ! చదువు విషయం వచ్చిందంటే ఇంకా అది గురువు ఏంటి ఆ! సెక్షన్. ఆ! గురువు, శుక్రుడు సెక్షన్ అది. ఆ! కానీ ఇక్కడ ఇంకోటంటే శుక్రుడు గురించి చెప్పాల్సినొస్తే శుక్రుడు భోగాలనిస్తాడు. ఆ! విద్యనిస్తాడు. హ్మ్. విద్యకు అధిపతి, కళకి కాళని చెప్పినట్టు కళ్ళన్నిటికి కూడా అధిపతి ఆయనే. అలాగే డ్రగ్స్‌కి అలాంటి వాటికి అలవాటు పడడానికి కూడా శుక్రుడే కారణం. అయ్యో! ఆ! శుక్రుడు బాలేకపోతేనే డ్రగ్స్‌కి అలవాటు పడడం, లేకపోతే అచ్చచ్చా! ఆ! టీవీలు చూస్తూ గడిపేయడం అలాంటివన్నిటికి కూడా శుక్రుడే కారణం. ఓకే. అందువల్ల వాళ్ళకి శుక్రుడు వీక్‌గా ఉంటేనే అలాంటివన్నీ జరుగుతాయి. ఓకే. సో, అది ఈ కూడా జాగ్రత్త తీసుకోవాలి. రైట్. అట్లాగే చాలా మందికి దీర్ఘకాలిక వ్యాధులుంటాయి. అంతు చిక్కని వ్యాధులుంటాయి. అది పూర్వజన్మ సుకృతం. ఆ! పూర్వజన్మ వాటికి రక్తశాస్త్రంలో పరిష్కారం లేదా? పరిష్కారం లేదు. ఓహ్ మై గాడ్! ఆ! రూబీ ఆరోగ్యానికి రూబీ. ఆ! అక్కడ వరకు చిన్న చిన్న ఆరోగ్యాల వరకు సరే. ఆ! పెద్ద పెద్ద ఆరోగ్యాలకన్నిటి కూడా వాళ్ళ పూర్వజన్మలో చేసుకున్న వాళ్ళ ఫలాన్ని వాళ్ళు అనుభవించాల్సిందే. చాలా మందికి వీసా రిజెక్ట్ అయితా ఉంటది ప్రతిసారి. అమెరికా ఎళ్ళాలి, ఫారిన్ ఎళ్ళాలని అనుకుంటారు గానీ, వీసా రిజెక్ట్ అవుతుంటది. ఇట్లాంటి వాళ్ళు ఏం జేయాలి రత్నశాస్త్రంలో? అదే వీసా ఎందుకు రిజెక్ట్ అవుతుందనే దానికి కూడా మీద ఉంటుంది. హ్మ్. అంటే వాళ్ళ విద్యా పరంగా వాళ్ళకి రిజెక్ట్ అవుతుందా? లేకపోతే వాళ్ళ ఆరోగ్యపరంగా రిజెక్ట్ అవుతుంది. వీసా రిజెక్ట్ అవ్వడానికి చాలా కారణాలుంటాయి. అచ్చా! ఆ! వాటిలో ఏ కారణం మీద రిజెక్ట్ అవుతుందో తెలిసి అది దాని చాలా మీద సార్లు చెప్పరుగా ఎందుకు రిజెక్ట్ అవుతుందో వాళ్ళు చెప్పరుగా చెప్తారు. అసలు. చెప్పరు. చెప్తారు. అవునా? మెన్షన్ చేస్తారు వాళ్ళు. ఎందుకు ఆ! రిజెక్ట్ అని రీజన్ మెన్షన్ చేయాలి కదా వాళ్ళు. ఓకే. మీకు మెడికల్ దీంట్లో ప్రాబ్లమ్ ఉంది కాబట్టి రిజెక్ట్ చేస్తున్నాము. ఆహా! ఓకేనా? అలాగా పెద్ద పెద్దవైతే చెప్తారు ఓకే. నార్మల్‌గా. ఆ! ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయితే అది మన వాక్చాతుర్యం లేకనే రిజెక్ట్ అయిందని అర్థం. ఓకే. సో, దానికి పచ్చ. ఆహాహా! ఓకే. మెడికల్‌గా ఏమైనా ప్రాబ్లమ్ వచ్చేటట్టయితే దానికి సూర్యుడు ఓకే. అంటే రూబీ ఓకే. అలాగా. అట్లాగే ప్రమోషన్స్ రావాలి జాబ్‌లో. గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనుకుంటారు గదా! వాళ్ళకేముండాలి? వాళ్ళకి కూడా పుష్యరాగమే. ఆ! ప్రమోషన్స్‌కి, గ్రోత్‌కి కెరియర్ గ్రోత్ అంటే ఆ! దానికి మొత్తం అన్నిటికి కూడా పుష్యరాగమే వేసుకోవాలి. ఇక ఇంకొక బ్యాచ్ ఉంటుంది. వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్‌లుండవు. ఏ రాశో తెలీదు. ఇట్లాంటిది ఒక బ్యాచ్ ఉంటుంది. వాళ్ళకి ఎట్లాంటి రత్నాలిస్తారు? వాళ్ళకి కూడా జాతకం చేయడానికి ఉంది. అవునా? అలాంటి వాళ్ళకి కూడా నష్టజాతక అధ్యాయం అని చెప్పేసి జ్యోతిష్యంలో ఓహ్! ఎవరైతే జాతకాలు ఇలాంటి వాళ్ళు ఉంటారో ఆ! వాళ్ళకి కూడా వాళ్ళ రాశిని మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఆ! అలా చేసి వాళ్ళకి రత్నాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్. అట్లాగే రత్నాన్ని చాలామంది నాకు వెండి సజెస్ట్ చేశారు. కొందరు బంగారం సజెస్ట్ చేస్తారు. దేన్ని ఏ లోహంతో కలిపి పెట్టుకోవాలి? నా దాని ప్రకారము అలాగేమీ లేదు. అవునా? హ్మ్. చాలామంది సూర్యుడిది బంగారంలో కనకపుష్యరాగం బంగారంతో పెట్టుకోవాలి అంటారు. హ్మ్. ఓకే. అలాగైతే మరి శని నీలంది ఇనుముతో పెట్టుకోవాలి. ఆహా! అది ఎలా వచ్చిందంటే ప్రతి ఒక్క గ్రహానికి ఒక మెటల్ ఉంది. అవును. నవగ్రహాలకి ఏంటంటే రత్నం ఉంటుంది, కలర్ ఉంటుంది, ఓకేనా? వారం ఉంటుంది, దాని తర్వాత మెటల్ ఉంటుంది వాళ్ళకి. ఆ! ఓకేనా? వాడికి ప్రసాదం ఉంటుంది, వాళ్ళకి ధ్వజం ఉంటుంది, వాళ్ళకి వర్ణం ఉంటుంది. ఓకే. ఓకేనా? నవరత్నాలకి ఇవన్నీ కూడా ఉంటాయి. హ్మ్. ఓకేనా? ఈరోజు ఏమైపోయిందంటే ఆ రత్నానికి ఆ మెటల్ కాబట్టి, ఆ లోహం కాబట్టి, ఆ హ్మ్. లోహంతో వెయ్యాలి అనేది వచ్చేసింది. హ్మ్. మీరు అలా కాదనుకుంటే పంచలోహంతో కూడా యేసుకోవచ్చు. అచ్చచ్చ! ఈ గొడవంతా ఎందుకనుకుంటే పంచలోహం. పంచలోహంతో కూడా యేసుకోవచ్చు. ఓకే. ఓకే. మీకు దాంట్లో బంగారం కలుస్తుంది, ఇనుము కలుస్తుంది, వెండి అవును. కలుస్తుంది, రాగి కలుస్తుంది, అన్నీ కలుస్తాయి కాబట్టి పంచలోహాన్ని చేయించుకోవచ్చు. రైట్. ఇప్పుడు చాలా ముఖ్యమైన ప్రశ్న. సరే మీరు చెప్పారు మేము పెట్టేసుకుంటాము. కష్టపడి లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి, వేలు ఖర్చు పెట్టి యేసుకుంటాం. ఎన్ని రోజుల్లో రిజల్ట్ వస్తుంది? 45 డేస్. అవునా? హ్మ్. ఆ! 45-48 డేస్ దాకా హ్మ్. మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఓకే. ఒకవేళ కనిపించకపోతే హ్మ్. అప్పుడు దానికి ఆ బలం సరిపోలేదని అర్థం. అచ్చా! ఓకే. అప్పుడు రాయి మార్చడమా? లేదంటే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మామూలుగా మీరు 3 ఇడ్లీలు తింటే మీకు సరిపోతుంది. అవును. కానీ ఒకరోజు బాగా ఆకలేసింది. 3 ఇడ్లీలు అవును. తిన్నారు. అవును. సరిపోలేదు. అప్పుడు 4 ఇడ్లీలు తినాల్సొస్తుంది. అవును. అచ్చచ్చా! ఓకే. హ్మ్. అర్థమైందా? మన బాడీకి ఎన్ని ఇడ్లీలు కావాలని మనకు తిన్న తర్వాత మనకు తెలుస్తుంది. అవును. అవును. అర్థమైందా? సో, దాన్ని మీరు ఇప్పుడు వాళ్ళకి 3 క్యారెట్లు ట్రై చేసాము. అది వాళ్ళకి సరిపోలేదు. అప్పుడు కొంచెం డోస్ పెంచాల్సొస్తుంది. అచ్చచ్చా! ఓహో! మెడికల్‌లో కూడా అంతే కదా! అంతే గదా! కరెక్ట్.
మెడికల్‌లో కూడా వాళ్ళకి ఒక ప్రాబ్లమ్ ఉంది. దానికి ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. దాంతో సరిపోలేదు. అప్పుడు డోస్ పెంచుతారు ఇంకా. అవును. అవును. 650 ఎంజీ ఇస్తారు. ఆ! అలాగా. సూపర్. సూపర్. అంటే జనరల్‌గా ఏ మనిషి ఏ రత్నం జోలికెళ్ళకూడదు. ఏ రత్నం జోలికెళ్తే పర్వాలేదు. నా సజెషన్‌లో అయితే రూబీ, పుష్యరాగము, డైమండ్ అలాగే నీలం. ఈ 4 రత్నాల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఓహోహో! అవునా? ఆ! నీలం ఒకవేళ పడకపోతే ఆ! అంటే వాళ్ళ దేహం తట్టుకోలేకపోతే ఆ! నరాల వీక్‌నెస్ వచ్చి పక్షవాతం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. సీరియస్‌గా? సీరియస్‌గా. ఓకేనా? అలాగే డైమండ్ పడని వాళ్ళేసుకుంటే ఆ! మొత్తం రివర్స్ అయిపోయిన వాళ్ళున్నారు ఫైనాన్షియల్‌గా. హ్మ్. గురువు ఏసుకున్నప్పుడు కెరియర్ మొత్తం నాశనం అయిపోయిన వాళ్ళున్నారు. ఓకే. అలాగే సూర్యుడు ఏసుకున్నప్పుడు హెల్త్ మొత్తం ఖరాబ్ అయిన వాళ్ళున్నారు. ఓకే. సో, అందుకే చూపించుకునే దీన్ని వేసుకోవాలి. ఎలా పడితే అలా వేసుకోవడం లేదు. ఈ 4 రత్నాలు మాత్రమే. ఇంకా రైట్. చంద్రుడు, బుధుడు నీటికి సంబంధించిన రాశులు కాబట్టి వాటికి ఏమంత ఎక్కువ ఎఫెక్ట్ అనేది ఉండదు. రైట్ గురూజీ. ఇప్పుడు నేను మా కాల్ చేసి ఇప్పుడు మీ దగ్గరకొచ్చి ఎవరన్నా ఫోన్ చేసి మిమ్మల్ని కలవాలనుకుంటారు. రత్నం మీద సజెస్ట్ చేసి తీసుకోవాలనుకుంటారు కదా! సో, జస్ట్ మీరు రత్నం గురించి చెప్పేస్తారా? ఇది పెట్టుకో అమ్మా అని చెప్తారా? అసలు ఆ సమస్య ఎందుకొచ్చింది? ఆ సమస్య ఎలా పోవాలి? దానికి ఎట్లాంటి ఏమైనా రూట్ కాజ్ లాంటివి ఏమైనా చెప్తారా మీరు? మనది 3 స్టేజెస్ ఉంటాయి సార్. మన ఆ! ఫలానా చెప్పినప్పుడు కూడా. ఆ! ముందు వాళ్ళు కాల్ చేసిన తర్వాత, వాళ్ళ జాతకుండలు చూసిన తర్వాత అవి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే దానికి రత్నం సజెస్ట్ చెయ్యం మనం. అచ్చా! ఓకే. ఓకేనా? అది ప్రాబ్లమ్ చిన్నగా ఉంటే వాడి ఇంట్లో దీపం పెట్టుకోండి. లేకపోతే పుణ్యక్షేత్రంకి వెళ్ళిరండి, గుడికి వెళ్ళిరండి అని చెప్పేసి అక్కడితో ఇంట్లో చేసుకునే రెమెడీస్‌తో దాన్ని మనం శాంతన చేయొచ్చు. ఆహా! ఓకేనా? అది హ్మ్. అవ్వలేదు, అది చేసినా సరే మనకి 45 రోజులు టైం దానికి కూడా. ఓకే. 45 రోజుల్లో అంటే 3 పక్షాలు. 45 రోజుల్లో మనకి దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్ లేదు అనుకునేటప్పుడు, అప్పుడు మళ్ళీ వాళ్ళు మన దగ్గరికి రావాలి. ఓకే. ఓకేనా? ఎందుకంటే వస్తేనే మనం చెప్పగలం వాళ్ళకి. ఏమవుతుందేమో అని జెప్పేసి. ఓకే. ఓకేనా? అప్పుడు వాళ్ళకి మనం రత్నాలు సజెస్ట్ చేయడం జరుగుతుంది. హ్మ్. స్ట్రాంగ్‌నెస్ కోసం. అంటే మనం ఇచ్చే ఆ చిన్న చిన్న డోస్‌తో ఎళ్ళకపోతే, రోగం తగ్గకపోతే, అదే. అప్పుడు ఇంకా మనం మెడిసిన్ డోస్ పెంచే విధంగా అప్పుడు మనం రత్నాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్. ఇప్పటిదాకా నా దగ్గర రత్నం తీసుకున్న వాళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యారు. అదొక్క కారణం చాలు మీ దగ్గర రావడానికి. అంతే. బట్ ఇంకొక్కసారి మళ్ళా అడుగుతున్నాను. ఓవరాల్‌గా తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది జ్యోతిష్యులున్నారు. ప్రతిరోజు వాళ్ళు రత్నాల గురించి చెప్తూనే ఉన్నారు. మనల్ని కొంటూనే ఉన్నారు. కోట్లు ఖర్చు పెట్టి అన్నీ నడుస్తున్నాయి గదా! మీ దగ్గరికే ఎందుకు రావాలి? నేను చెప్పినట్టు 3 విషయాల్లో నాలెడ్జ్ ఉన్న పర్సన్ దొరకడం కష్టం. ఓకే. సూపర్. ఆ! ఇటుపక్క సైంటిఫిక్‌గాను చెప్తున్నాను. ఒక రత్నం వేసుకోవాలంటే సైంటిఫిక్ రీజన్ ఏంటని చెప్తున్నాను. రెండోదొచ్చేసి ఆధ్యాత్మికమైన రీజన్ చెప్తున్నాను. వాటి వెనకాల కథ ఏముంది అనేది నడిచిన కథ ఏదుందో చెప్తున్నాను. రత్నం ఎలాగ ఉత్పత్తి అయిందనే విషయం కూడా చెప్తున్నాను. హ్మ్. అవును. ఈ 3 విషయాలు తెలుసుకున్న వాళ్ళు మీకు ఎక్కడ దొరకరు. కరెక్ట్. అందుకని నా దగ్గరికి రావాలి. సూపర్. సూపర్ సార్. సో, థాంక్ యూ గురుగారు. అద్భుతమైన విషయాలు చెప్పారు. చూసారు గదా! ఆయన చక్కగా జ్యోతిష్యం చెప్పి, రత్నం ఎందుకు పెట్టుకోవాలో చెప్పి, ఏ రత్నం పెట్టుకోవాలో చెప్పి, ఒరిజినల్‌ది పెట్టుకోవాలని చెప్పి, ఏది మంచిది, ఏది చెడు అనేది ఒక సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ లాగా. అంతే గదా! కాబట్టి డాక్టరే. డాక్టరే. రత్న డాక్టర్. సో, కాబట్టి ఖచ్చితంగా వినయ్ గారి సేవల్ని తీసుకోండి. సో, ఆయన ది బెస్ట్ అని నేను గూడా చెప్పగలను. ఎందుకంటే నేను ఆయన చూస్తున్నాను గనుక రెగ్యులర్‌గా. సో, కాల్ జేయండి. మీ అదృష్ట రత్నాన్ని పరీక్షించుకోండి. మీ అదృష్టాన్ని గూడా పరీక్షించుకోండి. అంతే కదా గురుగారు? థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ. ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.